Right. So what we were discussing yesterday, yesterday we have discussed about essay. Essay completely clear kada 2044 questions ani, at least from my side. Right. So right. And now అయితే మనం నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే when it comes to the part of see when it comes to the part of essay, that is fine. essay ఎట్లా చూసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఏ సబ్జెక్ట్ తో లింక్ లేదు కాబట్టి essay క్వశ్చన్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేస్తాం. బట్ నెక్స్ట్ మనం GS1, GS2, GS3, GS4 అట్లా వెళ్ళట్లేదు. క్లియర్? GS1, GS2, GS3, GS4 ఇలా మనం వెళ్ళడం లేదు. మనం అప్రోచ్ ఎట్లా ఇస్తున్నామంటే వెదర్ ద క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ హిస్టరీ ఆర్ ఫ్రమ్ జోగ్రఫీ ఆర్ ఫ్రమ్ సొసైటీ, ఇట్లా మనం క్వశ్చన్స్ అనేవి చూస్తున్నాం. ఓకేనా? ఎవ్రీడే ఒక టాపిక్ అనేది తీసుకొని కంప్లీట్ చేస్తాం. చిన్న టాపిక్స్ అయితే 2 టాపిక్స్ కంప్లీట్ చేస్తాం, పెద్ద టాపిక్స్ అయితే ఒక టాపిక్ కంప్లీట్ చేస్తాం. ఇస్ దిస్ క్లియర్? డన్. ఈ అప్రోచ్ లో మనం వెళ్తాం. అండ్ GS4, ఐ డోంట్ నో అబౌట్ ఎథిక్స్. ఎథిక్స్ నేను చెప్పాలి, ఎథిక్స్ కేస్ స్టడీస్ కూడా నేనే చెప్తాను అంటే ఐ షల్ డిస్కస్. అదర్వైజ్ ఎథిక్స్ కూడా 13 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ 13 క్వశ్చన్స్ ని నేను డీల్ చేస్తాను. డన్. రైట్. సో ఆన్ దట్ నోట్, ఆఫ్టర్ ఎస్ఐ జనరల్ స్టడీస్ పేపర్ 1, అయితే జనరల్ స్టడీస్ పేపర్ 1 లో ఈ రోజు క్లాస్ లో we shall complete about history questions. Clear? We shall complete about history questions. అయితే see, when I'm speaking here, it is completely about mains. కేవలం మెయిన్స్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అయితే when it comes to the part of history, హిస్టరీ మనకి ఎన్ని సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తాం మనం? ఇట్ ఈస్ 3, sir. రైట్. ఓకే, దెన్ ఫైన్. అయితే నేను చెప్తాను చూడండి. ఇట్ ఈస్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ, ఇట్ ఈస్ ఆఫ్ medieval history, it is of modern history, and the other one in the part of mains, it is of world history. No, it is of world history. Clear? It is of world history. అయితే when it comes to the part of ancient history and medieval history, ఈ రెండిటికి మరొక సెగ్మెంట్ అనేది ఉంది, దట్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. అయితే మనకి మెయిన్స్ వరకు చూసుకున్నట్లయితే వరల్డ్ అయితే ఒక్కొక్కటి, ఫస్ట్ వరల్డ్ హిస్టరీ చెప్తా. వరల్డ్ హిస్టరీ అనేది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేవాడు, తర్వాత అట్లా మానేసాడు. 2019 ఒక క్వశ్చన్ వచ్చింది, 2020 రాలేదు, 2021 రాలేదు, 2022 మేబీ ఒక క్వశ్చన్ వచ్చినట్టుంది, 2023 ఒక క్వశ్చన్ వచ్చినట్టుంది, 2024 లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. యాక్చువల్లీ 2 క్వశ్చన్స్ ప్రాపర్ వరల్డ్ హిస్టరీ ఒక క్వశ్చన్ వచ్చింది, కాస్త మిక్స్డ్ మరొక క్వశ్చన్ అనేది వచ్చింది. క్లియర్? 2 క్వశ్చన్స్ అనేవి వరల్డ్ హిస్టరీకి వచ్చాయి. అయితే సి వన్ థింగ్, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ బ్యూటీ ఆర్ నాట్, ఐ డోంట్ నో. అయితే ఈ ఇయర్ 2024 లో టోటల్ హిస్టరీ క్వశ్చన్స్ అనేవి ఎన్ని వచ్చాయి? 6. ప్రాక్టికల్ గా చెప్తున్నాను. అయితే హిస్టరీ చదవాల్సిన అవసరం లేదా, చదివినా వేస్టా, అదంతా నేను దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. క్లియర్? అన్ని చదవాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. క్లియర్? టోటల్ హిస్టరీ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి? 6 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అదే జనరల్ స్టడీస్ పేపర్ 1 లో సొసైటీ అనే టాపిక్ ఉంది కదా, ఆ సొసైటీ అనే టాపిక్ నుంచి ఈ ఇయర్ 8 క్వశ్చన్స్ వచ్చాయి. 8. బట్ ఎవ్రీ ఇయర్ 6 క్వశ్చన్స్ వస్తాయి. ఈసారి 8 క్వశ్చన్స్ వచ్చాయి. ఆర్ లెట్స్ టేక్ యావరేజ్ గా ప్రతి ఇయర్ 6 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఏన్షియంట్, మిడీవియల్, మోడర్న్, ఆర్ట్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ, మీరు ఎన్ని టాపిక్స్ అయితే చదువుతారో వాటి వల్ల క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ వస్తాయి. సొసైటీ నుంచి 6 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అయితే నా ఉద్దేశం అనేది మీకు అర్థమవుతుంది కదా. సరే, అయితే హిస్టరీ చదవడం ఆపేయమంటారనో, ఐ మీన్ టు సే సొసైటీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. చాలా మంది ఏంటంటే సొసైటీకి సపరేట్ గా ఏం ప్రిపరేషన్ చెయ్యరు. ఇది నార్మలే, ఇది చెయ్యొచ్చులే. నో, దట్ హ్యాస్ టు బి సెపరేట్లీ ప్రిపేర్డ్ ఇన్ ఏ డెడికేటెడ్ మేనర్. అప్పుడే ఆ క్వశ్చన్స్ లో కూడా మనం ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేయగలం. క్లియర్? ఎస్. అయితే కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ హిస్టరీలో వరల్డ్ హిస్టరీ నుంచి ఇయర్ 2 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పా. అండ్ ఆ 2 క్వశ్చన్స్ కూడా 15 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అవి పక్కన పెడితే వరల్డ్ హిస్టరీకి అసలు ఏం చదవాలి, వాట్ టు స్టడీ? వరల్డ్ హిస్టరీ ఎందుకు ఫస్ట్ వరల్డ్ హిస్టరీ చెప్తున్నానంటే ఆఫెన్ నెగ్లెక్టెడ్ బై స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఆఫెన్ నెగ్లెక్టెడ్ బై ఫ్యాకల్టీస్ ఆల్సో.
మనం కూడా జనరల్గా అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పం. ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పమంటే దీని యొక్క ఇన్పుట్ అనేది యూ కెనాట్ ఇమాజిన్. ఒకవేళ నేను వరల్డ్ హిస్టరీ చెప్పితే ఐ వుడ్ టేక్ మోర్ దాన్ 200 అవర్స్. నాకు 200 అవర్స్ ప్లస్ టీచింగ్ అవర్స్ పడతాయి. అర్థమవుతుందా? మళ్ళీ మీరు దాన్ని చదవాలి, దాన్ని షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఇంత చేస్తే వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది, లేదంటే రాదు. అండ్ మరొకటి సార్, యూపీఎస్సీ గురించి మేము ఏదైనా పెడతాం సార్, ఎంత టైం అయినా ఇన్వెస్ట్ చేస్తాం సార్, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ కొన్నిసార్లు నేను ఇన్ని 200 అవర్స్ పెట్టి మీరు ఇంకా దాన్ని చదివినా సరే వాడిచ్చే ఒక క్వశ్చన్ అనేది కనీసం మనం ఎప్పుడు కూడా వినకుండా ఉంటాం. కనీసం ఎప్పుడు కూడా వినకుండా ఉంటాం. సరే అయితే వరల్డ్ హిస్టరీ చదవద్దా? నో, వరల్డ్ హిస్టరీ చదవద్దా అని కాదు. వరల్డ్ హిస్టరీ అనేది చదవండి, బట్ బేసిక్ గా చదవండి. అంటే లైక్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే మినిమం అటెంప్ట్ చేసేటట్టు మాత్రమే చదవండి. దానికి అంతకన్నా స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. సార్ మరి వరల్డ్ హిస్టరీకి సోర్స్ ఏంటి? వరల్డ్ హిస్టరీకి సోర్స్ ఏంటి అంటే నార్మన్ లోవే. నార్మన్ లోవే ఉంటుంది బుక్. నార్మన్ లోవే బుక్ అనేది జనరల్ గా ఎక్కువ ఫాలో అవుతారు వరల్డ్ హిస్టరీ. దిస్ ఇస్ ద స్టాండర్డ్ బుక్ ఫర్ వరల్డ్ హిస్టరీ. బట్ ఈ నార్మల్ లోవే బుక్ అనేది చాలా పెద్దది ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది. సరే అయితే ఏం చేయమంటారు? మాకు అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలి అంటే వరల్డ్ హిస్టరీని జస్ట్ ఒక నావెల్, మీరు ఒక నావెల్ చదివితే ఎలా చదువుతారో అదే ఇన్స్పిరేషన్ తో నార్మల్ లావే పట్టుకొని ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ చదవండి. ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ చదివి కంప్లీట్ చేసేయండి, ఫినిష్, అంతే. ఇస్ దిస్ క్లియర్? అండ్ సెకండరీ రీడింగ్ వచ్చేటప్పుడు అంటే చదువుతున్నప్పుడే నార్మల్ లావే బుక్ మీరు చదువుతున్నప్పుడే ఇంపార్టెంట్ ఇయర్స్ కానీ కాన్సెప్ట్స్ లాగా కానీ మీకు అనిపిస్తే వాటిని మార్క్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి, ఆర్ కలర్ స్కెచ్ తో షేడ్ చేసుకోండి. సంథింగ్ యూ కెన్ డూ. క్లియర్? అది చేసి వదిలేసేయండి, నెక్స్ట్ టైం దాన్ని రివిజన్ చేయండి. అంతకన్నా దానికి ఎక్కువ పెట్టడం అనేది అనవసరం. అయితే వరల్డ్ హిస్టరీ వల్ల ఏం బెనిఫిట్ ఉండదా సార్ అంటే నో. వరల్డ్ లెవెల్లో ఏం జరుగుతుందన్న క్లారిటీ అనేది కొంతవరకు మనకు వస్తుంటుంది. అది యాక్చువల్లీ ఒకవేళ నేను యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఉంటే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వరల్డ్ హిస్టరీ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. అప్పుడు దాని మీద సిగ్నిఫికెన్స్ అనేది పెరుగుతుంది, స్టూడెంట్స్ అందరూ కూడా టైం ఇన్వెస్ట్ చేస్తారు దాని మీద, రైట్? బట్ యూపీఎస్సీ కొన్నిసార్లు ఇస్తుంది, కొన్నిసార్లు ఇవ్వదు. సో అయితే కొంతమంది మాత్రమే చదువుతారు, కొంతమంది చదవరు. అయితే ఎవరైతే పిఎస్ఐ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కొంతవరకు హెల్ప్ అవుతుంది, మిగిలిన వాళ్ళకి అంత హెల్ప్ కాదు. ఆ పిఎస్ఐఆర్ కూడా కొంతవరకు, ఐ డోంట్ సే కంప్లీట్లీ అని కాదు, కొంతవరకు వాళ్ళు చదివే రిఫరెన్స్ స్టాండర్డ్ బుక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ కొన్ని హెల్ప్ అవ్వచ్చు. ఆర్ యు గెటింగ్? సో నా మీనింగ్ కంప్లీట్లీ ఒకటే, దట్ ఈస్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, క్లాసెస్ జరిగాయి అంటే క్లాసెస్ వినండి. ఐ డోంట్ నో, క్లాసెస్ ఆల్రెడీ జరిగినట్టు ఉన్నాయి కొన్ని, ఆ క్లాసెస్ వింటే వినండి. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ బుక్ ఏం చదువుతారంటే నార్మల్ లోవే. డన్? ఈస్ దిస్ క్లియర్? ఈస్ దిస్ క్లియర్? ఏమర్థమైంది? అసలు చదవద్దనా? ఇట్ ఈస్ ఒక నావెల్ లా చదవండి. ఏం తర్వాత ఏం జరుగుతుంది, క్లియర్? దేని తర్వాత ఏం జరుగుతుందని మాత్రమే గుర్తుంచుకోండి. దట్ వుడ్ హెల్ప్ యూ. దట్ వుడ్ హెల్ప్ యూ, అంతే. ఇంకా అంతకన్నా ఇంకేం చేయదు. రైట్, దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ హిస్టరీ. దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్పుట్ అనేది చాలా ఎక్కువ. ఇన్పుట్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అవుట్పుట్ అనేది నెగ్లిజిబుల్ గా కనిపిస్తుంది. అంత చదివి క్లియర్? నార్మల్ లోవే అనేది ఎంత పెద్ద బుక్ అంటే రైట్. సో నార్మల్ లోవే అనేది ఎంత పెద్ద బుక్ అంటే ఈ బుక్ చదివే టైంలో మీరు ఒక్కసారి ఏన్షియంట్ ప్లస్ మిడీవియల్ ప్లస్ మోడర్న్ ఎన్సీఆర్టీ బుక్ కంప్లీట్ చేసేస్తారు, 11th క్లాస్ ప్లస్ 12th క్లాస్. సో అంత పెద్ద బుక్ అది. సో అందుకనే ఆ టైం మేనేజ్మెంట్ పెట్టుకుని చదవడం అనేది చెయ్యి. కంప్లీట్ గా వదిలేయండి అని నేను చెప్పను. కాస్త వరల్డ్ లెవెల్లో ఏం జరిగింది అన్న అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. వరల్డ్ హిస్టరీ చదివితే ఐ కెన్ టెల్ వన్ థింగ్, వరల్డ్ హిస్టరీ మీరు చదివినట్లయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి మీకు లింక్స్ అనేవి ఇంకాస్త అర్థం అవుతాయి. అండ్ ప్రస్తుతానికి వరల్డ్ అఫైర్స్ అనేవి ఇంకాస్త అర్థమవుతాయి. బట్ వన్ థింగ్, ఎవరైనా ఇండియన్ ఫారెన్ సర్వీస్ సెలెక్ట్ చెయ్యాలి అనుకుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా దే కెన్, I mean, they have to. Actually, they ought to read this world history normal level, right? అప్పుడే రిలేషన్స్ అనేవి చాలా క్లియర్ గా అర్థమవుతాయి. డన్? గుడ్. సో ఏన్షియంట్ హిస్టరీ తర్వాత, వరల్డ్ హిస్టరీ తర్వాత ఇట్ ఈస్ ఏన్షియంట్ హిస్టరీ. అయితే
ఏన్షియంట్ హిస్టరీ నుంచి మోస్ట్లీ క్వశ్చన్స్ ఏమి కూడా అంత క్లియర్ గా ఏముండో. క్వశ్చన్స్ అన్ని కూడా ఏన్షియంట్ హిస్టరీ అంటే ఇట్ ఈస్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఏన్షియంట్ హిస్టరీ నుంచి స్పెసిఫిక్ గా ఏముండవు, అన్ని ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ మిడివల్ కూడా ఇక్కడే చెప్పేస్తాను. ఎందుకు మిడివల్ కూడా ఇక్కడ అంటే మిడివియల్ హిస్టరీ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి. ఈవెన్ మిడివియల్ హిస్టరీలో కూడా ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్స్ వస్తాయి. సార్ మిడివియల్ హిస్టరీలో ఆర్ట్ అండ్ కల్చర్, ఎస్, ఆర్ట్ అండ్ కల్చర్ మిడివియల్ హిస్టరీలో కూడా మనకు చాలా ఎక్కువ జరిగింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ భక్తి మూమెంట్, భక్తి మూమెంట్ ఎక్కడ పెడతారు? ఏన్షియంటా మిడివల్? రైట్. ఏన్షియంట్ హిస్టరీ అంటే ఎంతవరకు చెప్తాం రఫ్ గా? అంటే ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ అంటే ఎంతవరకు చెప్తాం? అప్ టు చోళాసా? ఓకే, చోళాస్ ఎంత నుంచి ఎంత వరకు? 9th to 11th century ఇంపీరియల్ చోళాస్, అవునా? సో వెన్ ఇట్ కమ్స్ టు ది 9th to 11th century, మరి మిడివియల్ హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? భక్తి మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? భక్తి మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ 11th century. కాబట్టి మరి భక్తి మూవ్మెంట్ ఏన్షియంట్ హిస్టరీలో కదా పెట్టాలి. రైట్, ఒకసారి చూడండి. సో we generally take ancient history up to గుప్తాసా? గుప్తాస్ 300 AD తో అయిపోతుంది, 300 AD తో స్టార్ట్ అవుతుంది కదా. గుప్తాస్ తర్వాత ఎవరు వచ్చారు? నార్త్ ఇండియన్ రూలర్స్. ఓ అమ్మో, ఓకే. నెక్స్ట్ హర్షవర్ధన. Yes, that is fine. It is Harshavardhana. Harshavardhana time, Karnauz. When I write Karnauz, who is the important leader? It is Vardhana dynasty. Right. So Vardhana dynasty అనేది ancient history లో లాస్ట్ అని చెప్తాం. Clear? Ancient history లో లాస్ట్ అని చెప్తాం. So up to we take 8th to 9th century. Clear? 8th to 9th century కి మనం ancient history కంప్లీట్ అవుతుందని చూస్తాం. 9th century నుంచి మిడివల్ హిస్టరీ అనేది చూస్తాం. సో చోళాస్ ని ఇన్ జనరల్ గా మిడివల్ హిస్టరీలో చూస్తాం. అయితే భక్తి మూవ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? భక్తి అరౌండ్ 1000 AD. హూ ఇస్ దట్ పర్సనాలిటీ? రామానుజాచారి. సో పోస్ట్ 1000 AD. సో భక్తి మూవ్మెంట్ అనేది క్లియర్లీ ఇట్ కమ్స్ ఇన్ మిడివల్ హిస్టరీ. సో భక్తి మూవ్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఆర్ట్ అండ్ కల్చర్ లో మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆర్ యు గెటింగ్ రఫ్ గా? సి యాజ్ ఆఫ్ నౌ మీకు స్టాండర్డ్ లైన్ అంటే ఏ కింగ్ తర్వాత ఎవరు వచ్చారు అన్న ఆర్డర్ లో మీకు ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తు లేకపోయినా సరే దట్ ఈస్ వెరీ ఫైన్. హర్షవర్ధన కింగ్డమ్ వరకు మనం ఏన్షియంట్ హిస్టరీ అని చెప్తాం. హర్షవర్ధన కింగ్ తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ నార్త్ ఇండియాలో మనం ద కింగ్డమ్స్ ఆఫ్ పాలాస్ ఇవి చూసుకుంటాం. అండ్ సౌత్ లో ఇట్ స్టార్ట్స్ విత్ చోళాస్. క్లియర్? అండ్ ఈ 1000 AD తర్వాత భక్తి మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి మెయిన్స్ వరకు ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? రైట్. సో అయితే దీనికి మీరు ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, ఎస్ ఆఫ్ కోర్స్ ప్రిలిమ్స్ కి చదువుతున్నప్పుడు చదువుతారు. సెపరేట్ గా మెయిన్స్ కి ప్రిపరేషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఫోకస్ దేని మీద మీరు పెట్టాలంటే ఆర్ట్ అండ్ కల్చర్ మీద పెట్టాలి. ఎస్ ఆఫ్ కోర్స్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మీరు ప్రిలిమ్స్ టైంలో చదువుతారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ప్రిలిమ్స్ లో మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ లో ఒకటి చూస్ చేసుకొని మీరు పెట్టచ్చు. క్లియర్? బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్ దట్ యూ నీడ్ టు పుట్ ఆన్, క్లియర్, మీరు ఎప్పుడైతే పేపర్ మీద ఒక కాన్సెప్ట్ అనేది పెట్టాల్సి వస్తుందో అక్కడ చాలా డిఫికల్టీ అనేది వస్తుంది. అంటే ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఇన్ డెప్త్ గా చదవాలి. క్లియర్? ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఇన్ డెప్త్ గా చదవాలి. ఐల్ గో విత్ సమ్ బ్యాలెన్సింగ్. క్లియర్? సో ఒక డిజాస్టర్ వస్తే ఏ విధంగా మేనేజ్మెంట్ చేస్తాం అనేది ఇక్కడ నా మీనింగ్ ఏంటంటే ఒక తెలియని బౌన్సర్ క్వశ్చన్ అనేది వస్తే ఏ విధంగా మినిమం మేనేజ్ చేస్తాం అనేది కూడా మనం క్లాస్ లో డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ఫైన్. క్లియర్? రైట్. సో ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ నుంచి ఆర్ట్ అండ్ కల్చరే ఎక్కువ ఇంపార్టెంట్. ఏన్షియంట్ హిస్టరీలో క్వశ్చన్స్ కూడా బేసిక్ గా వస్తాయి. అవి ఎలా వస్తాయి నేను చూపిస్తాను. మిడివల్ హిస్టరీ కూడా బేసిక్ గా వస్తాయి. బట్ ఆర్ట్ అండ్ కల్చర్ ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్
మోడర్న్ ఇండియా. రైట్. మోడర్న్ ఇండియా అంటే ఎంత నుంచి? మోడర్న్ ఇండియా అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోప్. అడ్వెంట్ ఆఫ్ యూరోప్ ఎప్పుడు? 1600s. 1600s లో ఎవరు వచ్చారు? పోర్చుగీస్. రైట్. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేది చూస్తాం. అంటే ఇన్ జనరల్ గా ట్రేడింగ్ పర్పస్ ఎందుకు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ట్రేడింగ్ పర్పస్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాను? లేదంటే దెర్ ఇస్ వన్ పర్సన్, సెయింట్ థామస్ have come to India, to Kerala around 52 AD. He is also called Saint Thomas Apostle. Clear? సో 52 AD లోనే ఇండియాకి రావడం జరిగింది. అంటే యూరోపియన్స్ తో ట్రేడ్ అనేది మనకి సివిలైజేషన్ నుంచి ఉంది, అదంతా మ్యాటర్ కాదు. ద థింగ్ ఈస్ దట్ యూరోపియన్స్ క్లియర్ గా ఇండియాకి వచ్చి ట్రేడ్ చేసేంత వరకు. అయితే నాకు ఒక్కసారి చెప్పండి, అయితే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేది మోడర్న్ ఇండియాలో పెట్టడం జరిగింది. బట్ హూ ఇస్ ద లాస్ట్ ముఘల్ కింగ్డమ్, ఐ మీన్ కింగ్ హెడ్, ఇంపార్టెంట్ కింగ్? రైట్, ఆఫ్ కోర్స్. అంతనే ఇంకెవరైనా ఉన్నారా? డౌట్ ఎందుకు? నాకు తెలిసినంత వరకు ఔరంగజేబ్. రైట్. సో ఔరంగజేబ్ ఎప్పుడు చనిపోయాడు? 707. రైట్, 1707 లో ఔరంగజేబ్ చనిపోయాడు. సో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మనకి క్లియర్ గా మోడర్న్ ఇండియా అనేది మనం చూస్తాం. ఎస్, అఫ్ కోర్స్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టాపిక్స్ అనేవి మోడర్న్ ఇండియాలో మనకి ఎన్సీఆర్టీస్ లో పెట్టడం అనేది జరిగింది. బట్ ముఘల్స్ అనే వాళ్ళని మనం మిడివల్ లో చూస్తున్నప్పుడు ఒక ఇంపీరియల్ ముఘల్ చనిపోయినంత వరకు కూడా ఇక్కడ చూస్తాం. బట్ అఫ్ కోర్స్ దట్ ఈస్ ఫైన్. అయితే మోస్ట్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా అన్నప్పటికీ కూడా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టాపిక్ కూడా మనం మోడర్న్ ఇండియాలో చూస్తాం. క్లియర్? అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ కూడా మోడర్న్ ఇండియాలో టాపిక్ లో చూస్తాము. అండ్ ఆ వార్స్ ఏవైతే జరిగాయో, డూ యూ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్? అఫ్ కోర్స్ నాట్. దట్ ఈస్ ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ కానీ, ఆంగ్లో మైసూర్ వార్స్ కానీ, ఇవేవి కూడా మనకి మెయిన్స్ లో క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు రావు కూడా. క్లియర్? ఎప్పుడు రావు కూడా. ఆ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా కూడా ఫార్మ్ అవ్వవు. అండ్ యూ థింక్ దట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేది ఏదైనా క్వశ్చన్ వస్తుందా? నో. అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏమొచ్చారు, అట్లా క్వశ్చన్స్ ఉండవు. చాలా ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని మీరు బేసిక్ మినిమం నాలెడ్జ్ తో మీరు రాయగలరు. అయితే ఇంపార్టెంట్ ఏంటి అంటే పోస్ట్ 1757. క్లియర్? 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత చాలా క్లియర్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత రియల్ మోడర్న్ ఇండియా ఫర్ అవర్ మెయిన్స్. క్లియర్? మన మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు మాత్రమే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ రోమిలా థాపర్ టు కన్క్లూడ్ సంథింగ్ యాజ్ మోడర్న్ ఇండియా, టు కన్క్లూడ్ సంథింగ్ యాజ్ మిడిల్ ఇండియా. క్లియర్? నేనేం రోమిలా థాపర్ అట్లా ఉపేందర్ సింగ్ నేను అట్లా ఏం కాదు. జస్ట్ మన ఎగ్జామినేషన్ వరకు ఎట్లా మనం డిమార్కెట్ చెయ్యాలని మాత్రమే నేను చెప్తున్నాను. 1757 తర్వాత మీకు జరిగే ప్రతి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ కూడా గుర్తుంచుకోవాలి, కాన్సిక్వెన్సెస్ తో సహా మీరు గుర్తుంచుకోవాలన్నమాట. క్లియర్? రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అఫ్ కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్, సి who is the most important personality in modern India to UPSC? Gandhiji. Of course. Yeah, it is. Okay. So it is Gandhiji most important. సో గాంధీజీ ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత, క్లియర్, 1916 నుంచి అతని మూమెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాటి ఇంపాక్ట్స్ ఏంటి అనేది చాలా 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 ఇంపార్టెంట్. క్లియర్? రైట్? Am I clear? Yes, sir. Yes, sir. Right. So this is about modern India. Then what are the sources? Sources ఏంటి? వరల్డ్ హిస్టరీకి ఆల్రెడీ చెప్పా. వరల్డ్ హిస్టరీకి నార్మల్ లోవే బుక్ అనే సోర్స్ కింద మీకు చెప్పా, దట్ యూ కెన్ ఫాలో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ, వాట్ ఇస్ ద సోర్స్ దట్ యూ కెన్ ఫాలో? పూనం sir. ఎన్సీఆర్టీ, ఆర్ఎస్ శర్మ. పూనం దళాల్. పూనం దళాల్, దట్ ఈస్ ఫైన్. ఇంకా ఓకే, అవసరం లేదు. చాలా పెద్ద బుక్ ఉపేందర్ సింగ్, చాలా పెద్ద బుక్ ఇది ఉపేందర్ సింగ్. That if you want you can read about Upendar Singh history. Okay, this is fine. Yeah. And there is other book. చెప్పండి.
ద వండర్ దట్ వాజ్ ఇండియా. ఈ బుక్ కూడా మీరు ఏన్షియంట్ హిస్టరీలో చూడొచ్చు. ఇస్ దిస్ ఫైన్? ఎస్, దిస్ ఇస్ ఫైన్. సో దీస్ ఆర్ సమ్ ఏన్షియంట్, అంటే ఇది మరి ఓవర్, ఇది అంత అవసరం లేదు. బట్ నేను చెప్తున్నా, ఎక్స్ట్రా రెఫరెన్సెస్ మీకు కావాలనుకుంటే లైక్ అంటే ఈ బుక్స్ ఉపేందర్ సింగ్ కానీ వండర్ దట్ వాజ్ ఇండియా కానీ ఈ బుక్స్ అన్ని కూడా హిస్టరీ ఆప్షనల్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారు. ఒకవేళ మీకు కావాలి, చదవాలి, నచ్చుతుంది అంటే దట్ ఈస్ రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ఏన్షియంట్ అండ్ మిడివల్. Of course NCERT. Yes, of course NCERT. And nothing there to go beyond NCERT. అంతకన్నా అవసరం లేదు మిడివల్ ఇండియా. ఇంకా అంతకన్నా చదివినా మీకు గుర్తుండదు. ఒకవేళ చదవాలి అనుకుంటే యాక్చువల్లీ వండర్ దట్ వాజ్ ఇండియా అన్నా కదా, ఏన్షియంట్ హిస్టరీ వాల్యూమ్ 1, మిడివల్ హిస్టరీ వాల్యూమ్ 2, వండర్ దట్ వాజ్ ఇండియా వాల్యూమ్ 2. ఆ వాల్యూమ్ 2 అనేది మిడివల్ ఇండియా. క్లియర్? ఒకవేళ మీరు అది చదువుకోవాలనుకుంటే అది కూడా చదవచ్చు, వండర్ దట్ వాజ్ ఇండియా వాల్యూమ్ 2, రైట్? Yes. And modern India. Spectrum and Right. Of course NCERT and LCERT tarata spectrum పెద్ద బుక్. అంతే, ఇంతకన్నా అవసరం లేదు. క్లియర్? NCERT and spectrum. మెయిన్స్ కి సరిపోతుంది సార్. చాలా, ఇంకా అంటే అంతకన్నా మనం చేసేది అక్కడ రాసేసేది ఏమి ఉండదు. రైట్? అంతకన్నా చేసేసేది రాసేసేది ఉండదు. క్వశ్చన్స్ నేను చూపిస్తా. ఈ నాలెడ్జ్ అంతా కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ లో మాత్రమే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, అంతకన్నా ఇంకేం. ఈస్ దిస్ క్లియర్? Yes sir. Right. And next, art and culture, most important. Nitin Singhani. Right. So in addition to that Nitin Singhani, then there is another book in NCERT, an introduction to art and culture. Clear? An introduction to art and culture అనే బుక్ ఉంటుంది, అది NCERT. an introduction to art and culture బుక్ ఉంటుంది. దాంతో పాటు నితిన్ సింగ్ అంతే, చాలు. ఇంకంతకన్నా అవసరం లేదు. ఎక్స్ట్రా పెట్టేసుకొని ఓవర్ బర్డెన్ అయిపోయి చదవాల్సిన అవసరం లేదు. ఎంతవరకు సరిపోతుంది. ఎందుకంటే మీరు ఖాళీ కూర్చున్నప్పుడు బుక్స్ అనేవి చదవగలరు. బట్ వెన్ యూ గోయింగ్ టు రైట్ మెయిన్స్ ఎగ్జామ్, యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ రాసడానికి వెళ్ళినప్పుడు GS 1 లో మీరు ఆ ముందు రోజు చదివేటప్పుడు మీరు ఎంత చదవలేరు కదా. సో అందుకనే తక్కువే ఉంచుకోండి, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. అవి మీరు ఎగ్జామ్ మూమెంట్ లో కూడా ఫాస్ట్ గా తిప్పడానికి స్కోప్ ఉంటుంది. క్లియర్? సో ఆన్ దట్ నోట్, కెన్ ఐ స్టార్ట్? Yes sir. Right? Yes, that is one. So any doubts? Any specific doubts? Good, very good. Yeah. So this is 2024 paper. అన్ని నీట్ గానే ఉన్నాయి కదా, క్వశ్చన్స్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంది కదా, రైట్? సో దిస్ ఇస్ మై పేపర్. నా పేపర్ స్కాన్ చేసి పెట్టా, ఎందుకంటే నా పేపర్ లో ఒక చిన్న గీత కూడా నేను పెట్టను. రైట్? సో దిస్ ఇస్ ఫైన్. సో సి, మనకి క్వశ్చన్స్ అనేవి ఒకసారి మనకి క్వశ్చన్స్ అనేవి 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 3 క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 3 క్వశ్చన్స్ వస్తాయి, అంతే. క్లియర్? అండ్ ద క్వశ్చన్ నంబర్స్ ఆర్ ఆల్సో వెరీ క్లియర్. 1, 2, 3, 11, 12, 13. రైట్? సో ఇవి మనకి స్టాండర్డ్ హిస్టరీ క్వశ్చన్స్. అప్పుడప్పుడు వెళ్తే 4th క్వశ్చన్ కూడా రావచ్చు, ఇక్కడ 11, 12 రావచ్చు, అంతే. అట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ స్టార్టింగ్ 1, 2, 3, 11, 12, 13 క్వశ్చన్స్ అనేవి హిస్టరీ క్వశ్చన్స్. డన్? రైట్. సో ఆన్ దట్ నోట్, సో ఫస్ట్ క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ చూడండి. So this is completely visible. Right? Yes. So first question, underline the changes in the field of society and economy from the Rigveda to the later Vedic period. Clear? So అయితే క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏన్షియంట్, ఆర్ట్ అండ్ కల్చర్, మిడివల్, మోడర్న్, ఇందులో నుంచి వరల్డ్ హిస్టరీ.
రైట్, దిస్ ఇస్ ఫైన్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఏన్షియంట్ హిస్టరీ క్వశ్చన్. క్లియర్. ఏన్షియంట్ హిస్టరీలో మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? జనరల్లీ స్టార్ట్ ఫ్రమ్ ది ప్రీ హిస్టారిక్ కల్చర్స్. క్లియర్. ప్రీ హిస్టారిక్ అండ్ ప్రీ హిస్టారిక్ కల్చర్ నుంచి చూస్తాం. సో ప్రీ హిస్టారిక్ అంటే ఎక్కడి నుంచి? పేలియోలిథిక్ ఏజెస్ నుంచి చూస్తాం. పేలియోలిథిక్ ఏజెస్ తర్వాత మనకి ఏమొచ్చింది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్ ఏజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అవునా? రైట్. Yes, sir. సో స్టార్టింగ్ వేదిక్ ఏజ్ అంటే ఋగ్వేదిక్ ఏజ్ నుంచి చూస్తాం. అయితే సొసైటీలో ఋగ్వేదిక్ ఏజ్ నుంచి లేటర్ వేదిక్ ఏజ్ సొసైటీకి వెళ్ళేటప్పుడు కొన్ని చేంజెస్ అనేవి వచ్చాయి. అయితే ఎప్పుడు గుర్తుంచుకోండి, సొసైటీ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు ఆ సొసైటీలో జరిగే సొసైటల్ చేంజెస్ ఏంటి, ఆ సొసైటీలో జరిగే ఎకనామిక్ చేంజెస్ అనేవి మాత్రమే ఇంపార్టెంట్. ఎవరికి? మనకి. ఎందుకు 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 మనకి అది మాత్రమే ఇంపార్టెంట్? రేపు పొద్దున్న మీరు ఆస్పిరెంట్స్ అయిన తర్వాత మీరు ఒక సొసైటీ నుంచి మీరు ఒక డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మీకు ఏ విధమైన చేంజెస్ కనిపిస్తాయంటే, సొసైటల్ ఆస్పిరేషన్స్ కానీ సొసైటల్ ఫాలోయింగ్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి, అది ఏ విధమైన చేంజెస్ ఉన్నాయనేది మీకు కనిపిస్తుంది. అండ్ ఆ డిస్ట్రిక్ట్ కి ఈ డిస్ట్రిక్ట్ కి ఎకనామికల్ ఆస్పెక్ట్స్ అనేవి ఏ విధంగా చేంజెస్ అయ్యాయి అని మాత్రమే మీకు యాక్చువల్లీ కనిపిస్తాయి. ఫైన్, అర్థమవుతుందా? సో అందుకనే మీరు చదివేటప్పుడు కూడా ఏ పీరియడ్ అయినా ఎవరి పీరియడ్ అయినా తీసుకోండి, ఇట్ మే బి ఫ్రమ్, క్లియర్, మీరు హర్యాంక డైనాసిటీ అయినా తీసుకోండి ఆర్ ముఘల్ డైనాసిటీ అయినా తీసుకోండి, ఏ డైనాసిటీ తీసుకున్నా సరే వాళ్ళ పీరియడ్, సారీ ఎనీ డౌట్? ఓకే, సో ఎవరి డైనాసిటీ పీరియడ్ లో తీసుకున్నా వాళ్ళ పీరియడ్ లో వచ్చిన సొసైటల్ చేంజెస్ అండ్ ఎకనామిక్ చేంజెస్ మాత్రమే మీకు ఇంపార్టెంట్. ఏ కింగ్ ఎప్పుడు వచ్చాడు? అయితే నాకు ఒక్కసారి చెప్పండి, ఏన్షియంట్ హిస్టరీ నాలెడ్జ్ అంటే కంప్లీట్ గా టాపిక్స్ అనేవి మీరు చదవకపోయినా రివైజ్ చేయకపోయినా మీకు బేసిక్ నాలెడ్జ్ తో ఈ క్వశ్చన్ ని అటెంప్ట్ చేయగలరు. అవునా కదా? ఎందుకంటే దీంట్లో మీరు ఏ విధమైన డేట్స్ పెట్టి ఆర్డర్ లో రాయాల్సిన మేనర్ అనేది అవసరం లేదు కదా. అవునా? Yes, sir. రైట్. సో ఈ క్వశ్చన్ అనేది ఐ వుడ్ కన్సిడర్ దిస్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్. హ్యాపీగా క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ ని బ్రేక్ చేసి తర్వాత మీరు ఆన్సర్ అనేది అడ్రస్ చేయండి. సో దీంట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్ లో? 2 parts. రైట్, 2 పార్ట్స్ ఉన్నాయి. దట్ ఈస్ అయితే ఋగ్వేదిక్ నుంచి లేటర్ వేదిక్ వెళ్ళేటప్పుడు సొసైటల్ ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి ఏమున్నాయి, ఎకనామిక్ ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి ఏమున్నాయి. సో 2 పార్ట్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్ కి మీరు యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ఇంట్రో రాసిన తర్వాత మీరు ఏం రాస్తారు? ఫస్ట్ పార్ట్ ని అడ్రస్ చేస్తారు, తర్వాత సెకండ్ పార్ట్ ని అడ్రస్ చేస్తారు, తర్వాత కన్క్లూషన్ రాస్తారు. డన్? Yes, sir. రైట్, దిస్ ఇస్ క్లియర్. వెరీ గుడ్. సో అయితే వీటి మోడల్ ఆన్సర్స్ కానీ నేను ఆల్రెడీ చెప్పాను, వీటి మోడల్ ఆన్సర్స్ కానీ అవన్నీ కూడా మీకు సపరేట్ సార్ ఇస్తారు. క్లియర్. మేబీ నాకు తెలిసి కార్తిక్ సార్ ఇస్తారేమో. ఇక్కడ మై డ్యూటీ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. దట్స్ ఇట్. క్లియర్. రైట్. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఐ థింక్ దిస్ ఇస్ కంప్లీట్లీ an easy question. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎస్టిమేట్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ పల్లవాస్ ఆఫ్ కంచి. క్లియర్. పల్లవాస్ ఆఫ్ కంచి ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ సౌత్ ఇండియా. అయితే ఈ క్వశ్చన్ దేంట్లోంచి? It is simply art and culture. Art and culture. Right. It is simply art and culture. Pallavas of Kanchi. Pallavas of Kanchi. So Pallavas of Kanchi history చదివినప్పుడు చదివారా లేదా? Yes, sir. రైట్. సో ఎక్కడ చదివారు? ఏ టైంలో ఉంటారు పల్లవాస్? మోస్ట్లీ అరౌండ్ 4th century తర్వాత. రైట్, 4th century తర్వాత అండ్ చోలాస్ ముందు వరకు కూడా పల్లవాస్ ఆఫ్ కంచి కొంత ఎగ్జిస్టెన్స్ లో ఉంటారు. సో సమ్వేర్ అరౌండ్ 4th to 9th century. రైట్. సో అయితే వీళ్ళు 4th century నాకు ఒక్కసారి అంటే జస్ట్ అంటే పల్లవాస్ ఆఫ్ కంచి ఎక్కడుంది? నార్త్ సౌత్? అయితే వీడియో ఇచ్చారులేండి, ఇట్ ఈస్ ఇన్ సౌత్ ఇండియా అని. ఇట్ ఈస్ ఇన్ తమిళనాడు కదా. ఫైన్. Yes, sir. అయితే 4th century ముందు 3rd century ఆర్ 4th centuryలో నార్త్ ఇండియాలో హైయెస్ట్ ఎవరున్నారు?
4th century AD లో నార్త్ ఇండియాలో ఉన్న గుప్తా. ఎంపైర్ ఏంటి? దెన్ రైట్, ఇట్ ఈస్ గుప్తా ఎంపైర్. సో గుప్తా ఎంపైర్ అనేది నార్త్ లో ఉంది, సౌత్ లో 4th centuryలో. క్లియర్, గుప్తా ఎంపైర్ అనేది నార్త్ లో ఉంది, పల్లవాస్ అనే వాళ్ళు స్టార్టింగ్. క్లియర్, పల్లవాస్ ఆఫ్ కంచి అనే వాళ్ళు స్టార్టింగ్. సో వీళ్ళు 4th centuryలో ఉన్నారు. అయితే వీళ్ళ ఇంపార్టెన్స్ టువర్డ్స్ ఆర్ట్ అండ్ లిటరేచర్ అన్నారు. అయితే మీరు ఒకటి అర్థమవుతుందా, వీళ్ళే స్టార్ట్ చేశారని అర్థమవుతుంది కదా, అవునా? అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అనేవి మనం గుప్తా పీరియడ్ లో చూస్తామా లేదా? ఎస్ సార్. రైట్. సో మరి నార్త్ లో గుప్తా పీరియడ్ లో స్టార్ట్ అయినప్పుడు సౌత్ లో కూడా మరి వీళ్ళ పీరియడ్ లోనే కదా స్టార్ట్ అవుతుంది. అంటే ఏ టైప్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతాయి? ఇట్ ఈస్ ఆఫ్ ద్రవిడ సార్. రైట్, ఇట్ ఈస్ ద్రవిడియన్. ద్రవిడ అనేది మళ్ళీ ఇది మూవ్మెంట్ కింద అయిపోతుంది. క్లియర్, రైట్. సో ఇట్ ఈస్ ద్రవిడియన్, రైట్. ఇస్ ఇస్ క్లియర్? ఎస్ రైట్. సార్. సో ది ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ మనం చూస్తాం, అవునా? అయితే పల్లవాస్ టైంలో ఏ విధమైన ఆర్ట్ అండ్ లిటరేచర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే వీ కెన్ అబ్జర్వ్. చిన్న చేస్తా కాస్త. అయితే మనం ఏ విధమైన చూస్తాం ఆర్ట్ లో, ఇక్కడ కూడా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకి? రైట్. సో 1 and 2, ఆర్ట్ ఒక పార్ట్, లిటరేచర్ ఒక పార్ట్, 2 parts కింద ఉంటుంది క్వశ్చన్. సో ఫస్ట్ పార్ట్ లో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ చూసిన వెంటనే దాన్ని ట్రై టు బ్రేక్ ఇట్, దాన్ని బ్రేక్ చేయండి, దాన్ని బ్రేక్ చేసి ఒక్కొక్క దాన్ని అడ్రస్ చేయండి. రైట్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ రాస్తారు, ఇంట్రడక్షన్ తర్వాత ఫస్ట్ పార్ట్ ఆర్ట్. ఆర్ట్ లో వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది ఆర్కిటెక్చర్ చూస్తాము. ఆర్కిటెక్చర్ అది దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్, ఇది ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. ఐ మీన్ బేసిక్ థింగ్స్ మీకు గుర్తుంటాయి ఆర్ట్ అండ్ కల్చర్. లైక్ ది ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అనేవి వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయిందని చెప్తాము. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ది మామలాపురం కన్స్ట్రక్షన్ అనేది పల్లవాస్ దగ్గర నుంచే జరిగిందని చెప్తాము. క్లియర్. అండ్ నెక్స్ట్ అంటే మమలాపురం టుడే మహాబలిపురం. క్లియర్, మమలాపురం టుడే మహాబలిపురం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ది పల్లవాస్ ఆఫ్ కంచి ద్రవిడియన్ కన్స్ట్రక్షన్స్ లో, దట్ ఈస్ ఆఫ్ మహేంద్రవర్మన్. క్లియర్, Mahendravarman. So Mahendravarman is one of the important person who has given equal importance to expansion of the kingdom along with the development of art. Clear? So Mahendravarman గురించి రిఫరెన్స్ అనేది ఇస్తారు, మామలాపురం కన్స్ట్రక్షన్ చేశారని చెప్తారు. అండ్ ఇది మాత్రమే కాకుండా వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్, దట్ ఈస్ షోర్ టెంపుల్. షోర్ టెంపుల్ పల్లవాస్ టైంలోనే మనం చూస్తాం, అవునా? సో పల్లవాస్ టైంలో షోర్ టెంపుల్ అని చూస్తాము. అండ్ ఆర్ట్ లో ఆర్కిటెక్చర్ తో పాటు దేర్ ఆర్ స్కల్ప్చర్ ఫీచర్స్. స్కల్ప్చర్స్ అనేవి ఉండేవి, ఎగ్జోటిక్ స్కల్ప్చర్స్ కూడా మనం చాలా వరకు చూస్తాం. రాయల్ ప్యాట్రనేజ్ అనేది ఉండేది. ఇట్లాంటివన్నీ కూడా రాయలేము, అవునా? అండ్ పెయింటింగ్స్ అనేవి ఉండేవి, అవునా? అంటే ఒకటి ఎవరి కింగ్డమ్ లో అయినా ఆర్ట్ అంటే ఆర్కిటెక్చర్ ఉంటుంది, స్కల్ప్చర్స్ ఉంటాయి, పెయింటింగ్స్ ఉంటాయి. ఇవి మనం బేసిక్ గా తెలిసినవే కదా, అర్థమైందా? సో ఇక్కడ నా మీనింగ్ ఏంటంటే, ఒకటి మీకు పల్లవాస్ ఆఫ్ కంచి తెలియలేదు ఆర్ గుర్తులేదు, దట్ ఈస్ ఫైన్. ఓకే, వాళ్ళు తెలియలేదు గుర్తులేదు, అట్లీస్ట్ వాడు సౌత్ ఇండియా అని చెప్పాడు, కంచి అని చూసిన వెంటనే మనకు తమిళనాడు తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళ టైం పీరియడ్ తెలియకపోతే వాళ్ళ టైం పీరియడ్ రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, జాగ్రత్తగా మేనేజ్ చేయండి, పర్వాలేదు. తర్వాత క్వశ్చన్ ని 2 parts కింద బ్రేక్ చేయండి, ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్ డెవలప్మెంట్ అంటే ఏం రాస్తారు? ఎవరైనా బేసిక్ ఇవే రాస్తారు కదా, అవునా? ఆర్ట్ డెవలప్మెంట్ అంటే మీరు హిస్టారికల్ గా తీసుకోండి, ఎవరి కంట్రిబ్యూషన్స్ లో అయినా ఆర్ట్ అంటే ఫస్ట్ మనం ఏం చూస్తాం? టెంపుల్ కన్స్ట్రక్షన్సే కదా, అవునా లేదా? టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అవుతాం. అయితే అది బుద్ధిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలాస్ గురించి అడిగాడు 2 years బ్యాక్. సో పాలాస్ గురించి అడిగితే అక్కడ కూడా బుద్ధిజం కంట్రిబ్యూషన్ రాస్తున్నప్పుడు ఆ బుద్ధిస్ట్ స్తూపాస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు అంటే అది వాల్ స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అన్నట్టు మనం చెప్పొచ్చు కదా, అర్థమవుతుంది కదా? సో నా మీనింగ్ ఏంటంటే ఏ కింగ్డమ్ లో అయినా సరే
ఆ కింగ్ ఉండేటప్పుడు వాళ్ళ కంట్రిబ్యూషన్స్ లో ఆర్ట్ లో చూసేటప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ గురించి రాస్తారు. సార్ మాకు ఎగ్జాంపుల్స్ గుర్తులేదు. ఫైన్, ఎగ్జాంపుల్స్ గుర్తు లేకపోతే రాయకండి. అంటే ఇక్కడ పల్లవాస్ ఆఫ్ కంచి ఇచ్చాడు, మీరు బేసిక్ గా ఆర్ట్ అండ్ కల్చర్ చదివినప్పుడు పల్లవాస్ ఆఫ్ కంచి రెఫరెన్స్ అనేది వస్తుంది. సో హ్యాపీగా అట్లీస్ట్ 2-3 ఎగ్జాంపుల్స్ అయినా గుర్తుంటాయి, వాటిని మీరు రాయగలరు, అదేం ఇబ్బంది కాదు. క్లియర్? మీరు సిలబస్ కంప్లీట్ అవ్వకపోయినా ఆర్ సిలబస్ రీడింగ్ కంప్లీట్ అవ్వకపోతే మీకు ఇది అర్థం కాకపోవచ్చు, అట్లీస్ట్ 1-2 రీడింగ్స్ ఇచ్చినా మీకు బేసిక్ గా మినిమం అర్థం అవుతుంది. పల్లవాస్ ఆర్ వెరీ ఫైన్, పల్లవాస్ చాలా క్లియర్ గా మనకు తెలుస్తారు, వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనకు కాస్త ఎగ్జాంపుల్స్ అనేవి ఐడియా ఉంటాయి. ఒకవేళ పల్లవాస్ ఆఫ్ కంచి కాదు, ఇంకెవరి గురించో రెఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది, అసలు వాళ్ళ పేరు కూడా మనం వినలేదు, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ లో ఎవరో కింగ్డమ్ గురించి ఇచ్చాడు, ఏదో కింగ్డమ్ గురించి ఇచ్చారు, ఒక కింగ్ గురించి ఇచ్చాడు. అయితే ఆ కింగే ఉన్నా, ఆ కింగ్ ప్లేస్ లో ఎవరున్నా వాళ్ళ ఆర్ట్ అండ్ కల్చర్ కంట్రిబ్యూషన్ వాడు అడిగాడు అంటే ఎప్పుడు అడుగుతారు? ఎప్పుడు అడుగుతారు? అడుగుతున్నారంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనే కదా, అవునా కదా? వాళ్ళ గురించి అడుగుతున్నారంటే వాళ్ళు ఇంపార్టెంట్. వాళ్ళు ఇంపార్టెంట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అనేవి చేసుంటారు, స్కల్ప్చర్స్ అనేవి చేసుంటారు, పెయింటింగ్స్ కి ఇంపార్టెన్స్ అనేవి ఇచ్చుంటారు, అవునా? ఇస్ దిస్ క్లియర్? అండ్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేవైనా అదర్ ఐ మీన్ హోమ్ బేస్డ్ వర్క్స్, అదర్ హోమ్ బేస్డ్ వర్క్స్ కి కూడా ఇంపార్టెన్స్ అనేవి ఇచ్చుంటారు, అవునా కదా? ఇవన్నీ కూడా ఆర్టే కాదా? రైట్? సో ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ లిటరేచర్. అయితే ఇక్కడ పల్లవాస్ ఆఫ్ కంచి మనం చూసుకున్నట్లయితే దీస్ పీపుల్ హ్యావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు ఒకటి కంచి ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఏ లిటరేచర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? తమిళ్ లిటరేచర్. తమిళ్. ఆఫ్ కోర్స్. సో వాళ్ళు తమిళ్ లిటరేచర్ కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అని రాస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా తమిళ్తో పాటు దే ఆల్సో హ్యావ్ గివెన్ సమ్ ఇంపార్టెన్స్ టు సంస్కృత్ లిటరేచర్ కూడా ఈ టైంలో పల్లవాస్ ఆఫ్ కంచి వాళ్ళు ఎక్కువ ప్రమోషన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా? అయితే Yes, sir. మీరు పల్లవాస్ ఆఫ్ కంచి చదివినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ టైంలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దివ్య ప్రబంధ అనేది చూస్తాం లిటరేచర్ లో. దివ్య ప్రబంధ అని చూస్తాం, దట్ ఈస్ రిలేటెడ్ టు నైనార్స్, ఆల్వార్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఆ కాంపోజిషన్స్ ని దివ్య ప్రబంధాన్ని మనం చూస్తాము, నైనార్స్ ది. సో ఇది మీకు తెలిస్తే మీరు రాస్తారు, అంటే పల్లవాస్ గురించి చదివినప్పుడు ఇది మీకు వస్తుంది. దీని ఎగ్జాంపుల్ అనేది మీరు హ్యాపీగానే రాయగలరు. సో ఒకవేళ ఇక్కడ ఎవరి గురించో మీకు తెలియని వాళ్ళ గురించి వచ్చారంటే ఇట్లాంటి స్పెసిఫిక్ గా రాయాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కింగ్డమ్, గుజరాత్ కింగ్డమ్ గురించి ఇచ్చాడు, ఆబ్వియస్లీ ఏ లిటరేచర్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు? ద నేటివ్ లాంగ్వేజ్ అనేది ప్రమోషన్ అనేది జరిగి ఉంటుంది కదా, అవునా? క్లియర్? సో నార్త్ ఉంది అంటే సంస్కృత్ ఖచ్చితంగా రాస్తారు, సంస్కృత్ ఖచ్చితంగా రాస్తూ గుజరాతీ లిటరేచర్ కూడా ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది అని రాస్తాం, అవునా? డన్? ఇస్ ఇస్ క్లియర్? Yes, sir. దిస్ ఇస్ ఫైన్. సార్ మరి పల్లవాస్ ఆఫ్ కంచి కదా, సో ఒకవేళ కంచియే కాబట్టి తమిళనాడు కాబట్టి తెలుగు లిటరేచర్ గురించి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు అని రాయొచ్చా? రాయొచ్చు, అదే పెద్ద మిస్టేక్ కాదు, రాయొచ్చు, పర్వాలేదు. అర్థమవుతుందా? పర్వాలేదు, హ్యాపీగా రాయండి. ఆ పక్కనున్న స్టేట్ యొక్క లిటరేచర్ కూడా డెవలప్మెంట్ దీనివల్ల జరిగింది అంటే ఏమో మేబీ జరిగే ఉంటుంది, దాన్ని అయితే ఎగ్జాక్ట్ గా రాంగ్ అని చెప్పే స్టేట్మెంట్స్ అనేవి ఎక్కడ కూడా ఉండవు కాబట్టి పర్వాలేదు, హ్యాపీగా రాయొచ్చు. ఎస్ ఆఫ్ కోర్స్, పల్లవాస్ ఆఫ్ కంచి they have also given some importance towards the language of Telugu. Right? Clear? So is the question clear? Yes, sir. Right? So అయితే ఆ క్వశ్చన్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇది మాత్రమే కాకుండా ఒకవేళ క్వశ్చన్ అనేది ఇంకే విధంగా వచ్చినా ఆ క్వశ్చన్ ఒకవేళ మనకి తెలియకపోతే అట్లీస్ట్ ఏ విధంగా మేనేజ్ చేయాలని కూడా చెప్తుంది. డన్? సో దిస్ ఈస్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి.
This is a direct question. What were the events that led to Quit India movement and point out its results? Clear. So any parts unnai question idi? 2 sir. 2 Right. sir. So what is the first one enti? క్విట్ ఇండియాకి ఈవెంట్ కి కారణాలు. Right. So Quit India events అనేది ఫస్ట్ క్వశ్చన్. పాయింట్ అవుట్ ఇట్స్ రిజల్ట్స్ సెకండ్. ఎందుకు నేను డివైడ్ చేయమంటున్నాను అంటే ఒకవేళ మీరు డివైడ్ చేయకపోతే పాయింట్ అవుట్ ఇట్స్ రిజల్ట్స్ ఈ పార్ట్ మిస్ అయిపోతాం. ఈ పార్ట్ మిస్ అయిపోయి మీరు కేవలం ఈ పార్ట్ అనేది ఎంత అద్భుతంగా రాసినా సరే వాడి క్వశ్చన్ కి 5 మార్క్స్ వేయాలనుకున్నాడు అనుకోండి, కేవలం దీనికి 2.5 వేస్తాడు అంతే. ఎందుకంటే మీరు హాఫ్ ఆఫ్ ది పార్ట్ రాయట్లేదు కదా. ఆ 10 మార్క్స్ క్వశ్చన్ కే వాడు హైయెస్ట్ 5 వేద్దాం అనుకున్నప్పుడు మీరు కేవలం ఒక పార్ట్ మాత్రమే అడ్రస్ చేస్తే 2.5 మాత్రమే వస్తాయి. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఏంటి అంటే ప్రతి క్వశ్చన్ కూడా క్లియర్ గా డీటెయిల్డ్ గా చదువుకుంటూ అసలు ఎన్ని పార్ట్స్ మనం అడ్రస్ చేయాలి అనేది చూడాలన్నమాట. రైట్. సో అండ్ వన్ థింగ్ సార్, హౌ మెనీ మార్క్స్ కెన్ యూ ఎక్స్పెక్ట్? 10 మార్క్స్ క్వశ్చన్ కి యూ కెన్ ఎక్స్పెక్ట్ 4 అనేది హైయెస్ట్. 4 అనేది హైయెస్ట్. సార్ 4 దాటి వేయరా? నో, 4 దాటి వేయరా అని కాదు, 4 to 5 అనేది వేస్తారు. బట్ 4 ఈజ్ వెరీ డీసెంట్ మార్క్. క్లియర్? సో దిస్ ఇస్ ఫైన్. సో ఈ క్వశ్చన్ చూడండి. సో 2 పార్ట్స్ కింద ఉన్నాయి. ద ఈవెంట్స్ దట్ లెడ్ టు క్విట్ ఇండియా మూవ్మెంట్ అండ్ ఇట్ రిజల్ట్స్ అనేది సెకండ్ పార్ట్. అయితే ఫస్ట్ పార్ట్ అనేది చూసుకున్నట్లయితే ద ఈవెంట్స్ అనేది చూసుకునేటప్పుడు ఇంట్రడక్షన్ లో వాట్ యు రైట్? క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎవరు ఇచ్చారు అది? అది ఎస్. ఏ ఇయర్ లో ఇచ్చారు? 1942. రైట్. సో క్విట్ ఇండియా 1942 లో గాంధీజీ హ్యాస్ గివెన్ ఏ కాల్ ఏమి ఇచ్చారు? డూ ఆర్ డై. సో డూ ఆర్ డై కాల్ ఇచ్చి క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే క్వశ్చన్ ఏమడిగాడు? ఇంట్రడక్షన్ అట్లా రాసిన తర్వాత క్వశ్చన్ ఏమడిగాడు? ఈవెంట్స్ అడిగాడు. సో వాట్ ఇస్ ద ఈవెంట్స్ అంటే 1942కి ముందు జరిగిన కారణాలే 1942 లో క్విట్ ఇండియా మూవ్మెంట్ తీసుకొని రావడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అని మనం చెప్పొచ్చు. అవునా కదా? దిస్ ఇస్ క్లియర్. 1942కి జరిగిన కొన్ని సంఘటనలు అవన్నీ కూడా ప్రెసిపిటేట్ అయి క్విట్ ఇండియా మూవ్మెంట్ కింద తయారయ్యింది అని మనం చెప్పొచ్చు కదా. సో అయితే 1942 ముందు జరిగింది ఏంటి ఇంపార్టెంట్? ప్రిపేర్ అవ్వలేదు. దట్ ఈస్ ఓకే దట్ ఈస్ ఫైన్. సో అంటే టాపిక్స్ కంప్లీట్ అయితే ఓకే, కంప్లీట్ అవ్వకపోయినా దట్స్ సి. అయితే పాలిటీలో నేను కానీ సురేష్ గారు కానీ చెప్పే ఉంటాం కదా 1935 యాక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 చెప్పామా లేదా? ఎస్ సార్. రైట్. దెన్ సో క్విట్ ఇండియా అనేది 1942 లో వచ్చింది, 1935 లో యాక్ట్ వచ్చింది. సో ద ఫెయిల్యూర్ ఆఫ్ 1935 యాక్ట్ అనేది వన్ ఆఫ్ ది ఈవెంట్సా కాదా? ఎస్ సార్. రైట్. అఫ్ కోర్స్ మనం రాయాలి, ఎక్కువ ఈవెంట్స్ రాయాలి. అయితే సి వాట్ ఈస్ ద ఇమీడియట్ ఈవెంట్? ఇమీడియట్ ఈవెంట్ ఏంటి? ద ఫెయిల్యూర్ ఆఫ్ క్రిప్స్ మిషన్ కదా. రైట్. క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిన తర్వాత క్విట్ ఇండియా అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఇమీడియట్ మూవ్మెంట్ అంటే ఇమీడియట్ ఈవెంట్ అనేది క్రిప్స్ మిషన్ కాదనట్లేదు. బట్ కేవలం మీరు ఒక్కటే రాస్తే మీకు 1 మార్కే వస్తుంది. యూ హ్యావ్ టు రైట్ మోర్ కదా. 1935 యాక్ట్ అనేది రాస్తాము, ద ఫెయిల్యూర్ ఆఫ్ క్రిప్స్ మిషన్ అనేది రాస్తాము. ఇంకేమైనా జరిగాయా 1942 ముందు, 1935 తర్వాత? అయితే నేషనల్ ఈవెంట్స్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా రాయొచ్చు. రైట్. 1939 వరల్డ్ వార్ 1. ఓకేనా? సో 1939 వరల్డ్ వార్ 1 అనేది కూడా మనం చూస్తాం. ఓకేనా? రైట్. అండ్ ఇంకా ఒకవేళ ఇంటర్నల్ గా రీజన్ ఇంకేదైనా కూడా రాయొచ్చు అంటే సారీ సార్ 1939 సారీ నాకు వినిపించట్లేదు. సారీ సార్ వరల్డ్ వార్ 1 or 2 సార్? సార్ వరల్డ్ వార్ 2. సారీ సార్, వరల్డ్ వార్ 1 అని రాసానా? రైట్. ఇట్ ఈస్ వరల్డ్ వార్ 2.
1939 World War II, 1914 World War I, right? Yes. So 1939 it is World War II, right? Yes. And ఇంకేదైనా మీరు ఎక్స్ట్రా రాయొచ్చు అనుకుంటే that you can write about civil disobedience movement. సార్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ కి దీనికి సంబంధం ఏంటి? సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఎంత నుంచి ఎంత వరకు ఉంది? 1930 నుంచి 1934 వరకు చూస్తాం, అవునా? సో 1930 నుంచి 1934 వరకు చూస్తాం. అయితే దీన్ని ఏ విధంగా రాస్తామంటే 1934 వరకు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఏదైతే చేస్తుందో అది ప్రజల్లో చాలా అవేర్నెస్ అనేది తీసుకొచ్చింది. సో ప్రజలే గాంధీజీకి అడగడం జరిగింది, మీరు ఒక మూవ్మెంట్ తీసుకొని రండి, మేము అందరం పార్టిసిపేట్ చేస్తాం, మీరు ఒక మూవ్మెంట్ తీసుకొని రండి, మేము అందరం పార్టిసిపేట్ చేస్తామని. అంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఫ్యూ ఈవెంట్స్ దట్ లెడ్ టు క్విట్ ఇండియా మూవ్మెంట్, అవునా? డన్. ఎస్. సో దెన్ వాట్ ఆర్ ఇట్స్ రిజల్ట్స్? ఆ రిజల్ట్స్ ఏంటి? క్విట్ ఇండియా మూవ్మెంట్ రిజల్ట్స్ ఏంటి? క్విట్ ఇండియా మూవ్మెంట్ రిజల్ట్స్ ఏంటి అంటే దట్ ఈస్ బ్రిటిష్ కి అగెయిన్స్ట్ గా, బ్రిటిష్ కింగ్డమ్ కి అగెయిన్స్ట్ గా హేట్రెడ్ అనేది పెరిగిందా లేదా? Yes, sir. అవునా? వైడ్ పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్ అనేది చూస్తామా లేదా? వైడ్ పార్టిసిపేషన్. బట్ అయితే వన్ ఆఫ్ ది అదర్ రిజల్ట్స్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ లెడ్ టు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వైలెన్స్. వైలెన్స్ అనేది ఈ డూ ఆర్ డై మూవ్మెంట్ తో చాలా పెరగడం అనేది జరిగింది. అండ్ వాట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్? దట్ ఈస్ ఏం జరిగింది ఆ టైంలో? ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకునేవారు? కమ్యూనికేషన్ ఏముండేది? ఇట్ ఈస్ ఫెస్టివల్స్. ఫెస్టివల్స్. రైట్, వెరీ గుడ్. ఆ ఫెస్టివల్స్ అవన్నీ కూడా రాస్తాము. అండర్ గ్రౌండ్ రేడియోస్, రేడియోస్ అనేవి ఉండేవి, అవునా? ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు రేడియోస్ లో? తిలక్. అరుణ ఆసాఫ్ అలీ అండ్ ఇంకా ఉషా మెహతా. అరుణ ఆసాఫ్ అలీ అండ్ ఉషా మెహతా వీళ్ళు సీక్రెట్ రేడియోస్ అనేవి మెయింటైన్ చేయడం జరిగింది కదా, అవునా? సీక్రెట్ రేడియోస్ అనేవి మెయింటైన్ చేయడం జరిగింది. సో ఆ టైంలో ఇంపార్టెంట్ లీడర్స్ లైక్ రామ్ మనోహర్ లోహియా వీళ్ళందరూ కూడా కాస్త సొసైటీలో అవేర్నెస్ ఇవన్నీ కూడా పెంచడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ది ఫ్యూ రిజల్ట్స్ దట్ యూ కెన్ రైట్, అవునా కదా? దీస్ ఆర్ ది ఫ్యూ రిజల్ట్స్ దట్ యూ కెన్ రైట్. అండ్ యూనిటీ అనేది పెరిగింది, అండ్ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. యూనిటీ అనేది పెరిగింది అండ్ ద ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం అనేది కూడా పెరిగింది కదా. క్విట్ ఇండియా మూవ్మెంట్ తర్వాత ద ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం అనేది కూడా ఇండియాలో పెరగడం అనేది జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, క్విట్ ఇండియా మూవ్మెంట్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది కనిపించింది. ఏ విధంగా కనిపించింది? దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ డీకాలనైజేషన్. క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది వేరియస్ కంట్రీస్ బోత్ ఫ్రమ్ ఆఫ్రికా కానీ సౌత్ అమెరికా కానీ చూసుకుంటే వాళ్ళందరూ కూడా డూ ఆర్ డై మూవ్మెంట్ ఆర్ క్విట్ ఇండియా మూవ్మెంట్ తో ఎస్ మనం కూడా బ్రిటిష్ వాళ్ళని తరిమేయాలి అన్నట్టు డీకాలనైజేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇస్ దిస్ క్లియర్? అది కూడా రిజల్టే కదా. Yes, sir. రైట్. సో దీస్ ఆర్ ది ఫ్యూ రిజల్ట్స్ దట్ యూ కెన్ మెన్షన్. అది 10 మార్క్స్ క్వశ్చన్ 150 వర్డ్స్ లోనే రాయాలి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే మీకు తక్కువే రాయడానికి స్కోప్ ఉంటుంది. ఆ తక్కువలోనే 3-4 పాయింట్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డన్. Yes, sir. Hope I am done with the 10 marks question. Yeah, good. And next, see. Next questions ఏమన్నా 11, 12, 13 questions అని అన్నా. So 11th question చూడండి. Though the great Cholas are no more, yet their name is still remembered with great pride because of their highest achievements in the domain of art and architecture. Comment. Critically comment అనలేదు, సింపుల్ కామెంట్ అన్నాడు. సో క్వశ్చన్ డిమాండ్ ఏంటి? క్వశ్చన్ డిమాండ్ ఏంటి? About art and architecture. Right. So that is about art and architecture. Clear?
సో గ్రేట్ చోళాస్ అనే వాళ్ళు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో ఒక పీక్స్ స్టేజ్ లోకి దాన్ని తీసుకొని వెళ్ళారు. సో దాని మీద కామెంట్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా? సో అయితే ఇది ఏ క్వశ్చన్ ఇది? ఏన్షియంట్ ఆ, మిడివల్ ఆ, మోడర్న్ ఆ, Ancient. వరల్డ్ హిస్టరీ? Ancient. Agriculture. రైట్, దిస్ కమ్స్ అండర్ ఆర్ట్ అండ్ కల్చర్. అయితే అఫ్ కోర్స్ మిడివల్ ఇండియా చెప్పా కదా, చోళాస్ మిడివల్ ఇండియాలోకి Both, sir. వస్తారని. రైట్, సో మనం ఆర్ట్ అండ్ కల్చర్ కింద చూస్తాము. అదే చోళా కంట్రిబ్యూషన్ బోత్. రైట్, సో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే బోత్ మిడివల్ ఇండియా అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ లో మనం చూస్తాం. ఫైన్. సో అయితే చోళాస్ అనే వాళ్ళు ఎప్పటికీ కూడా మనం గుర్తుంచుకుంటున్నాం బోత్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్పడం జరిగింది. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఏంటి? ఒకటి వీళ్ళు కూడా రైట్, వెరీ ఫైన్. దట్ ఈస్ టెంపుల్స్ లో బృహదేశ్వర టెంపుల్, నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్స్ రాజరాజ 1, దట్ ఈస్ రాజేంద్ర చోళ అండ్ రాజరాజ 1. అవునా? ఎస్. సో వీళ్ళ టెంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయ్యాయి. ఎంత ఇంపార్టెంట్ అయ్యాయి అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో కూడా వీళ్ళ టెంపుల్స్ అనేవి పెట్టడం జరిగింది. సో వీళ్ళు ఏ విధమైన టెంపుల్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది? దట్ ఈస్ రైట్, ద్రావిడియన్ స్టైల్. రైట్, సో ద్రావిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఈ టైంలో డెవలప్ అయింది అనేది మనం చూస్తాం. అవునా? అండ్ వాళ్ళు బృహదేశ్వర టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా దే ఆల్సో డెవలప్డ్ ది టెంపుల్ టౌన్స్. టెంపుల్ టౌన్స్ అంటే ఏంటి? ఫస్ట్ టెంపుల్స్ ఉంటాయి, టెంపుల్ చుట్టూ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. సో మొత్తం టెంపుల్ ఏరియా అంతా కూడా టౌన్ కింద తయారైపోతుంది. దాన్నే టెంపుల్ టౌన్ అని చెప్తాం. ఓకేనా? రైట్, ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, డిఫరెంట్ స్కల్ప్చర్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అండ్ డిఫరెంట్ వర్క్స్ కూడా వీళ్ళు రిగార్డింగ్ హెరిటేజ్ ప్రొటెక్షన్ కి కానీ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. ఆర్ కొత్త కొత్త స్కల్ప్చరల్ స్టైల్స్ తీసుకొచ్చారు. అండ్ ఈవెన్ పెయింటింగ్స్ కూడా కొంతవరకు జరిగేవి అని మనం రాస్తాం. క్లియర్? రైట్. అండ్ నెక్స్ట్ ఆర్ట్ అయిపోయింది. ఆర్కిటెక్చర్ లో కూడా అంటే ఇంకా వీ కెన్ రైట్ అబౌట్ వాళ్ళ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? దట్ ఈస్ బ్రాంజ్. నటరాజ కదా, అవునా? చోళ బ్రాంజ్ స్కల్ప్చర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, సో నటరాజ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ బికమ్ వరల్డ్ వైడ్ ఫేమస్ బికాస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. అవునా? లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అనేది యూస్ చేసి, అండ్ ఆల్ దీస్ ఆర్ బేసిక్ వర్డ్స్ దట్ ఇట్ కెన్ లెర్న్. ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. సో ఫార్ మనం ఏవైతే 10 మార్క్స్ లో చూస్తామో అన్ని క్వశ్చన్స్ కూడా ఈజీ క్వశ్చన్స్. అండ్ ఈవెన్ 11th క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చన్. బేసిక్ గా చోళాస్ గురించి మనం ఖచ్చితంగా చూస్తాం ఆర్ట్ అండ్ కల్చర్. డన్? Yes, sir. రైట్. సో ఈ విధంగా మీరు రాస్తారు, కన్క్లూడ్ చేస్తారు. ఈ విధంగా ఇవన్నీ కూడా రాస్తారు. అండ్ ఈవెన్ వాళ్ళు కూడా లిటరేచర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా సొసైటల్ బెనిఫిట్ గురించి ఆలోచించారు. అవునా? ఇట్లాంటి పాయింట్స్ అన్ని కూడా మనం మెన్షన్ చేస్తే సరిపోతాయి. సో దట్ ఈస్ అబౌట్ 11th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ ఫార్ ఈజ్ ఇట్ కరెక్ట్ టు సే దట్ ఫస్ట్ వరల్డ్ వార్ was fought essentially for the preservation of balance of power? Clear? For the preservation of balance of power. This I would consider under difficulty. అంటే ఈవెన్ వరల్డ్ హిస్టరీ పూర్తిగా చదివితే కానీ ఈ క్వశ్చన్ ని అంత ఈజీగా మనం అటెంప్ట్ చెయ్యలేము. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే ఏంటో తెలియాలి. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే ఏంటి? What is the meaning of balance of power? Balance of power అంటే nothing but there are existing difference between powers. అంటే ఒక కింగ్డమ్ పెద్దది, మరొక కింగ్డమ్ చిన్నది అనుకోండి. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే ఈ పెద్ద కింగ్డమ్ తో ఈ చిన్న కింగ్డమ్ ప్లస్ మరొక కింగ్డమ్ అనేది దీనికి సపోర్ట్ చేస్తారు. సో వీళ్ళిద్దరూ కలిస్తే ఈ పెద్ద కింగ్డమ్ యొక్క పవర్ ని బ్యాలెన్స్ అవుతారు. అంతేనే కాదు?
Yes. రైట్. సో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ లో ఎవరైనా ఒక ఒక ఇండివిజువల్ కంట్రీ కానీ ఆ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కానీ చేరుతున్నాయంటే ఆపోజిట్ సైడ్ లో కూడా గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనేవి చేరుతాయి టు డు బ్యాలెన్స్ ఆఫ్ పవర్. రైట్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇస్తున్నాడు, ఫస్ట్ వరల్డ్ వార్ అనేది కేవలం ఈ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ని తీసుకొని రావడానికి మాత్రమే జరుగుతున్న ప్రాసెస్ లో ఈ వార్ అనేది స్టార్ట్ అయ్యింది. అయితే మీరు దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు అని క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో యూ హ్యావ్ టు టెల్. ఏమని రాస్తారు, ఎస్ ఎస్ అని పెట్టి రాస్తారు. ఫస్ట్ వరల్డ్ వార్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ని డిటర్మైన్ చేసుకోవడానికి మాత్రమే వరల్డ్ వార్ 1 అనేది స్టార్ట్ అయ్యింది అని పెడుతూ దానికి కొన్ని సబ్స్టాన్షియేషన్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సబ్స్టాన్షియేషన్ ఎగ్జాంపుల్స్ అంటే వరల్డ్ హిస్టరీ మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ద ఎలియన్స్ సిస్టమ్. ఆ టైంలో ఎలియన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే ఆ ఎలియన్సెస్ లో మనం ట్రిపుల్ ఎలియన్స్ అనేవి చూస్తాం. అండ్ దెర్ ఈస్ అదర్ దట్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ ఎంటెంటే. ఇదే కదా బ్యాలెన్స్ ఆఫ్ పవర్, ట్రిపుల్ ఎంటెంటే. ట్రిపుల్ ఎలియన్స్ లో జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ చూస్తాము. ట్రిపుల్ ఎంటెంటేలో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఈ 3 కంట్రీస్ ని మనం చూస్తాం. అర్థమైందా? గుర్తుంచుకోండి, వరల్డ్ వార్ 1 లో మాత్రమే కాదు ఎలియన్ సిస్టమ్ అనేది ఉన్నది, వరల్డ్ వార్ 2 లో కూడా ఎలియన్ సిస్టమ్ అనేది ఉంది. ఏ విధంగా? దట్ ఈస్ బిట్వీన్ ఏ పవర్స్? Axis and రైట్. ఆలిడ్ పవర్స్ అండ్ యాక్సిస్ పవర్స్ అని చూస్తాం కదా, అవునా? ఆలిడ్ Yes. పవర్స్ అండ్ యాక్సిస్ పవర్స్ అని చూస్తాం కదా. అలానే వరల్డ్ వార్ 1 లో కూడా ట్రిపుల్ ఎలియన్స్ అండ్ ట్రిపుల్ ఎంటెంటే ఉంది. ఎస్, అఫ్ కోర్స్ నేను ఎస్ అని పెట్టాను, ఆన్సర్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ ఈ ఎలియన్స్ సిస్టమ్ గురించి మెన్షన్ చేశాను. ఓకేనా? సరిపోయిందా? Yes, sir. రైట్. ఎస్. సో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ గురించే జరిగిందని చెప్తాము. అండ్ జర్మనీ తీసుకున్న కొన్ని అగ్రెసివ్ పాలసీస్ దేని గురించి? జర్మనీ ఏం చేసింది? జర్మనీ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ జరిగిందా లేదా? ఓటోవన్ బిస్మార్క్ తో. ఓటోవన్ బిస్మార్క్ వల్ల ది జర్మనీ కింగ్డమ్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. అయితే వాళ్ళు అప్పటికే కొన్ని కింగ్డమ్స్ అనేవి హ్యాబ్స్బర్గ్ లాంటి కొన్ని కింగ్డమ్స్ అనేవి వాళ్ళకన్నా అంటే జర్మనీ టాప్ లో ఉన్న కొన్ని కింగ్డమ్స్ ని తీసుకోవడం జరిగింది. రైట్. అయితే జర్మనీ యొక్క అగ్రెషన్ అనేది బాగా పెరిగిపోవడం జరిగింది అనమాట. సో జర్మనీ అగ్రెషన్ ఎప్పుడైతే పెరిగిందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని కంట్రీస్ అనే వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అండ్ ఈ క్రమంలో వరల్డ్ వార్ 1 అనేది స్టార్ట్ అయింది. అవునా? Yes, sir. రైట్. ఎస్. అండ్ మరొకటి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఏ విధంగా రాస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ బ్రిటన్, ఫ్రాన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కింగ్డమ్స్ తో పోటీ పడాలి అంటే ఇక్కడ కూడా పెద్ద పెద్ద కింగ్డమ్స్ అన్ని కూడా వచ్చాయి. దాన్ని ఇంపీరియల్ రైవలరీ అంటాం. ఇంపీరియల్ అంటే రెండు కూడా టాప్ కంట్రీస్, ఇవన్నీ కూడా టాప్ కంట్రీసే. వాళ్ళలో వాళ్ళు ఒకరినొకరు ఆపోజిట్ చేసుకుంటే అంటే ఫైట్ అట్లా చేసుకుంటే దాన్ని మనం ఇంపీరియల్ రైవలరీస్ అని అంటాం. అంటే ఎస్, అఫ్ కోర్స్ ఆ ఇంపీరియల్ రైవలరీస్ కూడా మనం దేనికి ఎగ్జాంపుల్ కింద చెప్తాం? నథింగ్ బట్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్. Balance of power. రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, కొన్ని అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి వరల్డ్ వార్ 1 కి. దట్ ఈస్ దెర్ ఆర్ ఫ్యూ క్రైసిస్ లైక్ అగాదిర్ క్రైసిస్ అని, ఇది మీకు చదివితే గుర్తుంటాయి. అగాదిర్ క్రైసిస్ ఇన్ 1911 కానివ్వండి, ఆర్ బాల్కన్ వార్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బాల్కన్ వార్స్ అనేవి 1913 లో ఈ వార్స్ అనేవి జరిగాయి. ఆ వరల్డ్ వార్ ముందు జరిగాయి. ఇవన్నీ కూడా అసలు వరల్డ్ వార్ 1 రావడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని చూస్తాం. అండ్ వాట్ ఈస్ ద ప్రెసిపిటేటింగ్ మూమెంట్? ఆ వెరీ మూమెంట్ ఏంటి వరల్డ్ వార్ 1 స్టార్ట్ అవ్వడానికి? దట్ ఈస్ అసాసినేషన్ ఆఫ్ ఆర్చ్ డూక్. ఎవడు వాడు? ఫెర్డినాండ్. ఆర్చ్ డూక్ ఫెర్డినాండ్ ని సెర్బియాలో చంపడం వలన జర్మనీ వెంటనే కూడా రియాక్షన్ అనేది తీసుకొని సెర్బియాని పనిష్ చేద్దాం అనుకుంది. ఆ తర్వాత కదా వరల్డ్ వార్ 1 అనేది స్టార్ట్ అయింది. బేసిక్ గా స్కూల్లో అదే కదా చదువుకున్నాం, అవునా? మారిపోదు, స్కూల్లో చదువుకుంటే ఇక్కడ కూడా ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ప్రాపర్ గా చదవలేదు కాబట్టి ఇక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. సో దీస్ ఆర్ ది బేసిక్ రీజన్స్ మనం చూస్తాం. క్లియర్?
సో అయితే ఎస్ అని పెడతాము. ఇవి మాత్రమే కాదు, మరికొన్ని కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయని చెప్పి కూడా మిగిలిన పాయింట్స్ అనేవి మనం పెట్టి రాస్తాం. డన్. అయితే ఈ క్వశ్చన్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, దిస్ ఇస్ ఏ డిఫికల్టీ క్వశ్చన్. ఇది ఒక బౌన్సర్ క్వశ్చన్ లాంటిది. ఇది ఒక బౌన్సర్ క్వశ్చన్ లాంటిది. ఎందుకు బౌన్సర్ క్వశ్చన్ అంటే, మీరు ఒకవేళ వరల్డ్ హిస్టరీ చదివినా ఈ మూమెంట్ లో వాటిని ప్రాపర్ గా పెట్టడం అనేది కష్టం, ప్రొవైడెడ్ ఇన్ ద ఫార్మెట్ దట్ వాజ్ యాక్చువల్లీ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. క్వశ్చన్ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడం అనేది ఆ మూమెంట్ లో కొద్దిగా కష్టం. సో అందుకే దీన్ని కాస్త డిఫికల్టీ క్వశ్చన్, దీన్ని డిఫికల్టీ క్వశ్చన్ కింద మాత్రమే కన్సిడర్ చేస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మీకు తెలుసు, ఇప్పుడు రాయమన్నా రాస్తారు. దట్ ఈస్ హౌ ఫార్ వాజ్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిక్లైన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఇండియాలో కాటేజ్ ఇండస్ట్రీ తగ్గిపోవడం గల రీజన్ ఏంటి? వన్ ఆఫ్ ది రీజన్స్ దట్ ఈస్ ఇంగ్లాండ్ లో ఉన్న ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అవునా? when it comes to the part of industrial revolution, ఈ క్వశ్చన్ దేని కింద మనం తీసుకుంటాం? ఏన్షియంట్ టైం, మిడివల్, మోడర్న్? మోడర్న్. సో అదే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ కాంబో అని చెప్పచ్చు. లేదా కంప్లీట్ మోడర్న్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ కూడా. వరల్డ్ హిస్టరీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది టాపిక్ నేర్చుకుంటాం. అంటే అన్లెస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఏంటో మనకు తెలియకపోతే ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేం కదా. సో అందుకని వరల్డ్ హిస్టరీ కూడా ఇందులో ఉన్నది అని మనం చెప్తాం. డన్. సో అయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్ అనేది ఇండియాలో ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ తగ్గిపోవడానికి ఎక్కువ రోల్ ప్లే చేసింది అని చెప్తున్నారు అనమాట. హౌ ఫార్ అంటే ఐ థింక్ మీరు దాన్ని ఎంతవరకు కూడా సమర్థిస్తున్నాము, సమర్థించట్లేదు అన్నట్టు. క్లియర్. సపోర్టింగ్ స్టేట్మెంట్స్ రాస్తారు, కౌంటర్ స్టేట్మెంట్స్ కూడా మనం రాస్తాము అనమాట. రైట్. అయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వలన మాస్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి జరిగాయి. అవునా? ఆ మాస్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఇండియాలో డంప్ చేశారు. ఇండియాలో డంప్ చేయడం వలన అవైలబిలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి పెరిగిపోయాయి. అవైలబిలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ పెరిగిపోతే ఏమవుతుంది? జనరల్ గా ఎకానమీలో అవైలబిలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ పెరిగిపోతే ఆటోమేటిక్ గా ప్రైసెస్ అనేవి ప్రైసెస్ అనేవి స్లాష్ అయిపోతాయి. సో అయితే ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇండియాలో డంప్ చేయడం వల్ల ప్రొడక్ట్స్ యొక్క సప్లై అనేది బాగా పెరిగిపోయింది, ప్రైసెస్ అనేవి బాగా స్లాష్ అయిపోయి, ప్రైసెస్ అనేవి బాగా స్లాష్ అయిపోయాయి అంటే ఈ హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ కి ఇంకా ఇంపార్టెన్స్ అనేది ఏమి ఉండదు కదా. రైట్. ఎస్. సో ఇదొక రీజన్ కింద మనం చూస్తాము. ఎస్. అండ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ని పూర్తిగా డిస్ట్రక్షన్ అనేది వీళ్ళు చేసేసారు. అండ్ రా మెటీరియల్స్ ని ఎక్స్పోర్ట్ చేసి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ని ఇండియాలోకి తీసుకొస్తున్నారు. సో అప్పుడు రా మెటీరియల్ నెక్స్ట్ ఏం జరుగుతుంది? గ్రాస్ వాల్యూ ఎడిషన్. అండ్ ఆ తర్వాత మనకి ప్రొడక్ట్ వస్తుంది, అవుట్పుట్ వస్తుంది ప్రొడక్ట్. అయితే ఆ ప్రొడక్ట్ కి ముందు జరిగే గ్రాస్ వాల్యూ ఎడిషన్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది యూకేలో జరుగుతుంది. సో యూకే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, ఇండియా వాళ్ళకి బెనిఫిట్ ఏముంటుంది? ఏమీ ఉండదు. అవునా? ఎస్. సో ఇట్లాంటివన్నీ కూడా మనం రాస్తాం అన్నమాట. అండ్ ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో ఈ హెరిటేజ్ ఇండస్ట్రీస్ కి డిమాండ్ అనేది తగ్గిపోయింది. ఎందుకు? అసలు ప్రజలు ఎవరు అడగట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కాటన్ షర్ట్ అనేది ఇండియాలో 200 రూపీస్ ఉంటే రా మెటీరియల్ బ్రిటన్ కి వెళ్ళి బ్రిటన్ లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వాళ్ళ ప్రాఫిట్స్ అన్ని తీసుకొని ఇండియాకి వచ్చి సేల్ చేస్తుంటే అది సమ్వేర్ అరౌండ్ 120-130 రూపీస్ ఉంటుంది. సో అంత డిఫరెన్స్ అన్నప్పుడు ఇండియాలో అప్పటికి 97% పీపుల్ పవర్టీలో ఉన్నప్పుడు, క్లియర్, 95 to 97% పీపుల్ పవర్టీలో ఉన్నప్పుడు 120 రూపీస్ ప్రొడక్ట్ అనేది 200 రూపీస్ కి ఇచ్చి ఎందుకు కొంటారు? అవునా కాదు? రైట్. సో ఈ పాయింట్స్ అనేవి మనం రాస్తాము. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ హ్యావ్ సీన్ ఈ మధ్య కొన్ని హోటల్స్ వస్తున్నాయి, అందులో మనుషులు సర్వ్ చేయరు, రోబోట్స్ సర్వ్ చేస్తాయి. అవునా కాదు? రైట్. సో అయితే రోబోట్ సర్వ్ చేసే హోటల్స్ అనేవి ఈ మధ్య వస్తున్నాయి. అయితే మనం వాటిని చూడడానికి అనేవి ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకు ఖచ్చితంగా వెళ్తాము? చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా మనుషులు సర్వ్ చేయడం. సో రోబోటిక్స్ ఎట్లా సర్వ్ చేస్తాయి, ఏంటి, అవి ఆర్డర్ ఎలా తీసుకుంటాయి, అవి తెలుసుకోవాలని మనం వెళ్తాం. దాన్ని ఏమంటాము?
టెక్నాలజికల్ అబ్సెషన్ అని అంటాం, అవునా? టెక్నాలజికల్ అబ్సెషన్ అంటామా లేదా? అంటే టెక్నాలజీతో జరిగేవన్నిటికీ కూడా మనం ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం. అలానే ఇక్కడ కూడా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో ఓకే, ఒక మిషన్ తయారు చేస్తే ఎలా తయారు చేస్తుంది, ఆ ప్రొడక్ట్సే కొందాము, అవి ఎలాగో కూడా చీప్ కదా అన్నట్లుగా వాటి డిమాండ్ అనేది బాగా పెరిగింది అనమాట. ఈ పాయింట్స్ అన్ని కూడా మనం యాడ్ చేస్తాము. ఫైన్, ఓకేనా? అండ్ మరొకటి ఏంటి, మరొక రీజన్ ఏంటి అయితే ఎందుకు ఇండియన్ ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వలేకపోయింది అంటే, ఒకటి కేవలం రా మెటీరియల్స్ మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మరొకటి ఏంటి, ది హై ప్రొహిబిటివ్ టారిఫ్స్. అవునా? టారిఫ్స్ అనేవి ఉన్నాయి లేదా? హ్యూజ్ టారిఫ్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఉన్న ప్రొడక్ట్ అనేది వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి సేల్ చేయాలి అంటే టారిఫ్స్ అనేవి 150%, 200% ఉండేవి. అంటే ప్రొడక్ట్ కాస్ట్ కన్నా టారిఫ్ కాస్ట్ అనేవి 2 times ఉండేవి. సో ఓవరాల్ ప్రొడక్ట్ అనేది చాలా కాస్ట్ అయిపోయేది అనమాట. సో వాటి డిమాండ్ అనేది లేదు ఫారిన్ కంట్రీస్ లో. ఒకటి, ఇండియాలోకి ఓవర్ సప్లై అనేది వచ్చేసింది. అండ్ మరొకటి, ఇండియన్ ప్రొడక్ట్స్ కి వేరే కంట్రీలో డిమాండ్ అనేది లేకుండా చేసేసారు బ్రిటిష్ వాళ్ళు. సో వీటన్నిటి కారణాల వలన ఇండియాలో ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ బిజినెసెస్ కానీ, కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ అన్ని కూడా పడిపోయాయి అని మనం రాయలేమ్మా. డన్? Yes, sir. రైట్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ 11, 12, 13. అయితే ఈ 12th క్వశ్చన్ అనేది డిఫికల్టీ క్వశ్చన్, అండ్ ఈవెన్ 13th క్వశ్చన్ కూడా అంత ఈజీ కాదు, మోడరేట్ టు డిఫికల్టీ. క్లియర్? అంటే మీకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంగ్లాండ్ లో ఏ విధంగా జరిగింది అనేది ఐడియా వస్తే వీటి బేసిస్ మీద మీరు ఆన్సర్ అనేది బిల్డప్ చేయగలరు. దెన్ యూ కెన్ రైట్. సో ఓవరాల్ గా హిస్టరీ క్వశ్చన్స్ కి వస్తే 6 క్వశ్చన్స్ లో 4 క్వశ్చన్స్ అనేవి ఈజీ క్వశ్చన్స్. అంటే ప్రొవైడెడ్ మీరు ప్రాపర్ గా చదివితే. ఒకవేళ ఆ 4 క్వశ్చన్స్ ని కూడా మీరు డిఫికల్టీగా ఫీల్ అయితే మీ ప్రిపరేషన్ అనేది ఆన్ పార్ లేదు అని అర్థం. రైట్? మీ ప్రిపరేషన్ అనేది ఆన్ పార్ లేదు అని అర్థం. అండ్ అఫ్ కోర్స్ 12th క్వశ్చన్ అనేది డిఫికల్టీ క్వశ్చన్, అది బౌన్సరే. మినిమం మేనేజ్ చేస్తే వాడు మినిమం మార్క్స్ అనేవి వేస్తాడు, దట్ ఈస్ ఫైన్. క్లియర్? అండ్ 13th క్వశ్చన్ కూడా కొంత స్పెసిఫిక్ గా అడిగాడు, అండ్ అది మనకి మినిమం బేసిక్ గా తెలిసిందే, స్కూల్ అప్పటి నుంచి కూడా చూస్తున్నాము. సో వాటిని మీరు బాగా నీట్ గా రాస్తే కొన్ని ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి. రైట్? Yes, sir. రైట్. సో దిస్ ఈస్ అబౌట్ కంప్లీట్ హిస్టరీ క్వశ్చన్స్, అండ్ టుమారో వి షల్ డిస్కస్ అబౌట్ జాగ్రఫీ క్వశ్చన్స్. రేపు క్లాస్ లో మనం జాగ్రఫీ డిస్కస్ చేద్దాం. డన్? ఎనీ డౌట్స్? సార్ Clear, sir. చెప్పండి. మెయిన్స్ లో ఏ పెన్స్ వాడచ్చు సార్? సారీ మీన్స్ వాట్ పెన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెయిన్స్ సార్? అర్థం కాలేదు. పెన్నా? అవును సార్. ఓకే, రైట్. సో దట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్. when it comes to the part of pen, ఒకటి there are different styles of హ్యాండ్ రైటింగ్. కొంతమందికి పెన్ కి గ్రిప్ ఉంటే బాగుంటుంది, కొంతమంది గ్రిప్ లేకుండా రాస్తారు. ఆ గ్రిప్ ఉన్న పెన్ కావాలి అనుకుంటే సో యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్, చాలా మంది అడ్వైజ్ ఇదే ఇస్తారు, దట్ ఈస్ పైలట్ V5 కానీ V7 కానీ. పైలట్ V5, పైలట్ V7 వీటిలో గ్రిప్ లేకున్న పెన్లు ఉంటాయి. పైలట్ V5 గ్రిప్ ఉన్న పెన్ కూడా ఉంటుంది. ఇవైనా మీరు యూస్ చేయొచ్చు. ఒకవేళ వాటి కన్నా కూడా కావాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో గో విత్ సమ్ అనదర్ పెన్, దట్ ఈస్ డామ్స్ కంపెనీలో ఒక పెన్ అనేది ఉంది. దట్ ఈస్ ఎస్ ఆఫ్ కోర్స్ డామ్స్ కంపెనీలో, అంటే ఇది కొత్త కంపెనీ, ఇండియన్ కంపెనీయే. నార్త్ లో మార్కెట్ షేర్ ఎక్కువ, దట్ ఈస్ ఫైన్. సౌత్ ఇండియాలో కాస్త తక్కువ, బట్ ఈ పెన్ కూడా బాగుంది, దట్ ఈస్ ఇంగ్జాన్. డామ్స్ లో ఇంగ్జాన్ అనే పెన్ ఉంది. అది గ్రిప్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, స్పీడ్ గా రాస్తుంది. రైట్? ఒకవేళ గ్రిప్ లేకున్నా అంటే యూ కెన్ ట్రై ఎక్స్పో హాజర్ పెన్ అయినా యూస్ చేయొచ్చు. లైట్ వెయిట్ పెన్ తీసుకోండి. అండ్ ఐ ఆల్సో ట్రైడ్ యునోమాక్స్ ప్రెస్టో. దీస్ ఆర్ the things that I have tried. lightweight pens, easy smooth flow అనేది ఉండడానికి. డన్? పైలట్ V5, V7 గ్రిప్ ఆర్ గ్రిప్లెస్ రెండు పెన్లు కూడా వేరే వేరే సెపరేట్ గా దొరుకుతాయి, ఏవైనా మీరు తీసుకోవచ్చు. లేదంటే డామ్స్ లో ఇంగ్జాన్ పెన్, ఇది కూడా బాగుంది, ఈజీగా స్మూత్ గా రాస్తుంది. ఎక్స్పో హాయిజర్ కూడా ఫైన్. యునోమాక్స్ ప్రెస్టో ఇస్ ఆల్సో వెరీ ఫైన్.
ఇటు సైడ్ ఏవైతే ఇవి రాశానో ఇవన్నీ కూడా గ్రిప్ లేకుండా ఉంది. గ్రిప్ లేకుండా ఉన్నవి లైట్ పెన్స్, ఐ మీన్ లైట్ వెయిట్. క్లియర్? అయితే సి వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్, సార్ మీరేం పెన్ యూస్ చేశారు? నేనేం పెన్ యూస్ చేశానో చెప్తాను. అయితే నేను నా ప్రీవియస్ అటెంప్ట్స్ లో నేను ఈ పెన్ యూస్ చేశాను. అయితే ఐ హ్యావ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ పెన్ డ్యూరింగ్ బై ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్. ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ లో నాకు దీంతో కాస్త బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. వన్, దట్ ఈస్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్రమ్ మీ, దట్ ఈస్ నాకు కొద్దిగా స్వెట్ ఎక్కువ పడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కదా. నాకు కాస్త హీట్ ఉన్నా, కాస్త హీట్ కాదు, దట్ ఈస్ ఫైన్. ఈవెన్ వింటర్ సీజన్ లో కూడా నాకు స్వెట్ పడుతుంది, దట్ ఈస్ ఫైన్. క్లియర్? సో ఆ గ్రూప్ 1 మెయిన్స్ లాస్ట్ టైం సమ్మర్ సీజన్ లో జరిగింది. నాకు అసలు మామూలుగా కాదు, ఐ వుడ్ లుక్ లైక్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ బాత్ అట్లా ఉంటుంది. పేపర్స్ చాలా వరకు కూడా కొద్దిగా తడిచాయి. అండ్ యూ నో పైలట్ V5 పెన్ తో ప్రాబ్లం ఏంటి, V5 V7 తో పేపర్స్ స్మడ్జ్ అయిపోతుంది. వాటర్ డ్రాప్ కనుక పడిందా అయిపోయింది, ఫినిష్, స్మడ్జ్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం అనేది పైలట్ V5 పెన్ తో ఉంది. సో గ్రూప్ 1 తర్వాత నేను అసలు కనీసం పైలట్ V5 పెన్ టచ్ చేయడం కూడా మానేసాను. రైట్? సో నేను ఎగ్జామ్ కి ఈ పెన్ యూస్ చేశాను. ఎగ్జామ్ ముందు వరకు కూడా నేను యూనోమాక్స్ ప్రెస్ తో యూస్ చేస్తూనే ఉన్నా, కంప్లీట్ గా ఈ పెన్ యూస్ చేస్తున్నా. ఎగ్జామ్ అయ్యే 1 వీక్ ముందే నాకు ఈ పెన్ దొరికింది. అప్పటి నుంచి ఈ పెన్ యూస్ చేశా. అండ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ పెన్ తోనే రాసా. బాగుంది, చాలా స్మూత్ గా ఫ్రీగా వెళ్తుంది. అండ్ నా అడ్వైజ్ ఏంటి అంటే అంత ఎర్లీ ముందులో మార్చద్దు, దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఒక 1 వీక్ 10 డేస్ ముందు కొత్త పెన్ మార్చద్దు. ఇప్పుడే ఒక ప్రాపర్ పెన్ చూస్ చేసుకోండి. నేను ఇచ్చా, ఇన్ని ఆప్షన్స్ ఇచ్చా. స్క్రీన్ షాట్ తీసుకుంటారా, రఫ్ లో రాసుకుంటారా రాసుకోండి. ఈ పెన్స్ అన్ని కూడా ట్రై చేయండి. మీకు ఏదైతే కంఫర్ట్ అనిపిస్తుందో దానికి స్టిక్ అవ్వండి, అది రాయండి. సార్ నాకు స్వెట్ పట్టదు, పైలట్ V5 రాయొచ్చా? హ్యాపీగా రాయి. పైలట్ V5 మీకు స్వెట్ పట్టదు అనుకుంటే హ్యాపీగా రాయి. రైట్? డన్? ఎస్ సార్. సార్ ఇప్పుడు ఎగ్జామ్ లో డయాగ్రామ్స్ పెన్సిల్ తోనే వేయచ్చా? డయాగ్రామ్స్ పెన్సిల్ తోనే వేయచ్చా ఎగ్జామ్ లో? రాయొచ్చు. ఎస్, పెన్సిల్ తో మీరు హ్యాపీగా రాయొచ్చు. బట్ నేనేం అడ్వైజ్ ఇస్తానంటే మళ్ళీ మీరు పెన్ కింద పెట్టి పెన్సిల్ తీసి పెన్సిల్ తో డయాగ్రామ్ వేసేదానికన్నా పెన్ తోనే వేసేసేయండి. హ్యాపీగా పెన్ తోనే వేసేసేయండి. అంటే సార్ మిస్టేక్ వస్తే ఇరేజ్ చేయడానికి ఉంటుంది. ఎస్, కరెక్టే. బట్ ఆ టైం వేస్ట్ జరిగేదానికన్నా పెన్ తో వేసేస్తే సరిపోతుందని నా ఉద్దేశం. లేదు సార్ నేను స్పీడ్ గానే వేస్తాను అనుకుంటే పెన్సిల్ తో అయితే హ్యాపీగా వేయొచ్చు. యు ఆర్ ఎలిజిబుల్ టు యూజ్ యువర్ పెన్సిల్ and you are eligible to carry your pencil, sharpener and eraser along with you to the examination hall. Done? ఓకే సార్. Yes. ఇంకా పెన్సిల్ చేయొచ్చా? sorry బోత్ బ్లూ అండ్ బ్లాక్ ఉండి యూజ్ చేయొచ్చు. yes both blue and black అనేది యూస్ చేయొచ్చు. బట్ అస్సలు అలా యూస్ చేయకండి. ఎందుకు సార్ అంటే టైం అనేది మీరు ఇమాజిన్ చేసుకోలేరు. కనీసం కూడా సరిపోదు. సో బ్లూ బ్లాక్ అనేది యూస్ చేసేదానికన్నా ఒక్క పెన్నే తీసుకొని రాయడం అనేది అడ్వైజబుల్. బట్ రాయొచ్చా సార్ అంటే హ్యాపీగా రాయొచ్చు. బట్ టైం అనేది కనీసం కూడా సరిపోదు. దట్ ఈస్ మై అష్యూరెన్స్. టైం అనేది మాత్రం సరిపోదు. సో 20 క్వశ్చన్స్ అనేది 3 hours లో రాయడం అనేది లిటరల్లీ ఛాలెంజ్ అని నేను చెప్పను, టార్చర్. అది అర్థమవుతుందా? ఛాలెంజ్ కి టార్చర్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. లిటరల్లీ ఇట్ ఈస్ అ టార్చర్. 20 క్వశ్చన్స్ అనేవి 3 hours, మార్నింగ్ 3 hours, ఆఫ్టర్నూన్ 3 hours, 6 hours అనేవి రాయడం అనేది లిటరల్లీ టార్చర్. సో దాంట్లో బ్లూ బ్లాక్ మార్చడం అనేది అడ్వైజబుల్ కాదు అని నా ఉద్దేశం. లేదు సార్ నేను స్పీడ్ గా రాస్తాను అనుకుంటే దట్ ఈస్ ఫైన్. బట్ ట్రై చేస్తారు, ఆల్రెడీ మీరు ఎగ్జామ్ ముందు ట్రై చేస్తారు కదా. సమ్ మాక్ ఎగ్జామ్స్ రాస్తారు, మాక్ ఎగ్జామ్స్ లో ప్రాక్టీస్ చేస్తారు, టైం సరిపోవట్లేదు అంటే ఆపేస్తారు. బట్ అడ్వైజబుల్ గో విత్ 1 pen. రైట్? ఇంకా రైట్, ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎస్, ఆఫ్ కోర్స్ ఇది చాలా మైన్యూట్ అవ్వచ్చు కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. రైట్? ఇంకా మీరే టైప్ అడుగుతాను. నేను ఒక పెన్ రాస్తాను. నేను బ్లూ పెన్ తోనే రాస్తా, బ్లాక్ పెన్ తో బబ్లింగ్ చేస్తా. ముందు ఎగ్జామ్ లో ఒకసారి బ్లాక్ పెన్ తో రాసా, బట్ నా వర్స్ట్ హ్యాండ్ రైటింగ్ కి బ్లాక్ పెన్ రాస్తే అది ఇంకా వర్స్ట్ గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి బ్లూ పెన్ తోనే రాయడం స్టార్ట్ చేస్తాను. క్లియర్?
రైట్, నేను బ్లూ పెన్ యూస్ చేస్తాను, ఓన్లీ బ్లూ పెన్ యూస్ చేస్తాను, ఇంకేం యూస్ పెన్స్ కానీ ఐ మీన్ పెన్సిల్స్ కానీ ఇంకేం యూస్ చేయను, ఓన్లీ బ్లూ పెన్ తో రాస్తాను. Very good. That is fine. So tomorrow we shall discuss about geography, and my humble request is at least to go with the syllabus. Geography కొన్ని టర్మ్స్ బేసిక్ గా ఇట్లాంటివన్నీ కూడా చూసుకొని రండి. ఎందుకు అంటే మీరు ఈ టైం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇక్కడ, అది మీకు నెక్స్ట్ ఇయర్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అని మీకు అర్థం అవుతాయి. క్లియర్ క్వశ్చన్స్ నేను ఏవైతే స్ట్రెస్ చేస్తున్నానో, మీరు ఆ టాపిక్స్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చదివేటప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థం అవుతాయి. బట్ ద గుడ్ థింగ్ ఈస్ దట్ ఓన్లీ 10 and 11 people are coming to the class. I don't know. అంటే ఆల్రెడీ వచ్చా నాకు తెలీదు, ఆర్ సర్లే నేనేం చెప్తానని రాలేదో నాకు తెలియదు, దట్ ఈస్ ఫైన్. బట్ అట్లీస్ట్ ఐ వుడ్ థింక్ దీస్ పీపుల్ విల్ కంటిన్యూ, రైట్? సో ఫర్ యువర్ మీన్స్ సి, కామెడీ ఎట్లా ఉంటుందంటే జాయిన్ అయినంత వరకు సార్ ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాము, ఏదైనా చేస్తాము, అండ్ ఆల్రెడీ టోల్డ్ దట్ యూ హ్యావ్ టు రైట్, యూ హ్యావ్ టు లెర్న్. సో మా క్లాసెస్ చెప్తున్నప్పుడే క్లాసెస్ రాకపోతే మరి ఎప్పుడు రాస్తారు? రైటింగ్ ఈజ్ నాట్ ఎ జోక్. రాసి చూడండి, అప్పుడు తెలుస్తుంది. కంటిన్యూస్ గా రాస్తే తెలుస్తుంది, రైట్? ఎస్, దట్ ఈస్ ఫైన్, గుడ్. సో ఆన్ దట్ నోట్ we shall meet tomorrow. Right, we shall meet tomorrow. And for anthro students also, tomorrow I shall discuss paper 2, right? Actually నేను క్లాస్ అయ్యా 15 minutes ముందే నేను రూమ్కి వచ్చా, 15 minutes ముందే రూమ్కి వచ్చా. సో అందుకనే ఆఫ్టర్నూన్ క్లాస్ తీసుకోలేదు. Done. Good. So tomorrow we shall deal with geography, and my humble request, go through geography syllabus, right? Yes.